ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో పాటు లాయల్ ఆఫీసర్ అని పేరు సంపాదించిన ఆఫీసర్. మీకు ఒక మంచి కేసు అనేది రామచంద్రపురంలో ఒక లేడీ అఫెండర్ ఫస్ట్ టైం ఒక కేసు చేయడం, ఆ కేసును ఎలాంటి క్లూస్ లేని ఆ కేసుని మీరు బ్రేక్ త్రూ తీసుకురావడం, అందులో ఒక లేడీ అరెస్ట్ అవ్వడం ఒకప్పటిలో పెద్ద సంచలనం. నా ఫ్యామిలీ, నా తండ్రి కూడా రిటైర్డ్ పోలీస్ అధికారి, నా తమ్ముడు కూడా ఇప్పుడు ప్రస్తుతం డిఎస్పీ ఉన్నారు, మా బావగారు కూడా రిటైర్డ్ డిఎస్పీ. మా ఫ్యామిలీలో నా మేనకోడలు భర్త హర్యానా క్యాటర్ ఐజీ. ఇప్పుడు పోలీస్ కుటుంబం 1989 బ్యాచ్ చాలా హానెస్ట్ బ్యాచ్ అని ఇప్పటికీ చెప్పుకుంటాం. అవును, దాదాపు 400 మంది రిక్రూట్మెంట్. రొద్దం ప్రభాకర్ రావు గారు, ఆయన ఎక్కడున్నా మేము ఆయనకు పాదాభివందనం చేసుకుంటాం. కూసిమంచి ఫస్ట్ పోస్టింగ్లో అప్పుడు ఖమ్మం, ఆ కూసిమంచి రిజర్వాయర్ అప్పుడే కడుతున్నట్లు, అంటే అక్కడ ఎలాంటి క్రైమ్ ఉండేది? ఫస్ట్ ఖమ్మం జిల్లా అనేది కమ్యూనిస్ట్ కంచుకోట. కమ్యూనిస్ట్ కిల్లా అక్కడ సిపిఐ సిపిఎం బాగా స్ట్రాంగ్ అను, కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ ఉండేది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా విపరీతమైన, పేరు చెప్పకూడదు కానీ ఒక సర్పంచ్ని కూడా చాలా అహంభావంగా, చాలా రౌడీజంగా ఉంటే తీసుకొచ్చి చెట్టు కట్టేసిన కాలాలు అప్పట్లో. క్రిమినల్స్ని రోడ్డు మీద తిప్పినా, లేదు రౌడీజం చేస్తున్న వాళ్ళని మెడలో బోర్డు వేసి బజార్లో తిప్పినా జనం హర్షించేవారండి. కరెక్ట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. కారణం ఏమనుకుంటారు? గతంలో క్రిమినల్ క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ను ఎరాడికేట్ చేశారు పోలీసుని అభినందిస్తూ ప్రజలు బాగా సన్మానం చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ ప్రజెంట్ డేలో అప్పట్లో తల్లిదండ్రులు కొట్టిన బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టిన బాధపడే పరిస్థితి రోజుల్లో తెలికేసి. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర భయం ఉండట్లేదు, గురువు దగ్గర భయం ఉండట్లేదు, పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళకి అసలు రెక్కలేని పరిస్థితుల్లో ఇప్పుడు యువతకి మనం ఎలాగ కంట్రోల్ చేసుకుంటూ రావాలండి? సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సున్నితత్వం ఎక్కువైపోయి ఏమవుతుందంటే కొద్దిగా మందలించిన టక్నపై సూసైడ్ చేసేస్తుంది. ఖమ్మం 3 towns, దట్ ఈస్ టర్నింగ్ పాయింట్. అప్పుడు శ్రీరామ్ తివారీ సార్ ఎస్పీ గారును కృష్ణప్రసాద్ గారు ఇద్దరు ఎలాంటి ఆఫీసర్స్ అంటే పంచర్పడి మధ్యప్రదేశ్ పానిక్ క్రియేట్ చేస్తారు. ఇది ఇండివిజువల్గా ఎస్ఐ గొప్పతనము అప్పుడు డిటెక్ట్ చేశారు. పాపటపల్లి అని ఒక విలేజ్, హైలీ ఫ్యాక్షన్ విలేజ్ ఉండేది. అక్కడ వెంకన్న అని చెప్పి డబ్బులు తీసుకొని మనుషులను చంపడానికి అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సాధారణంగా ఇటువంటి ఫ్యాక్షన్ దీనికి చాలా ఒప్పుకోరు. ఆయన స్వయంగా కౌన్సిలింగ్ కూడా చేసేవారు. మరి ఈ గ్రామంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు? ప్రతి ఫ్యాక్షన్ విలేజ్లో ఆయన ఈ హాజ్ లిటరల్లీ స్లెప్ట్. రాత్రి అందరితో మాట్లాడు. ఆ ముగ్గురికి లోపల చచ్చిపోతాము అనే ఒక ఇదితో ఫైట్ చేస్తున్న ముగ్గురికి మనోధైర్యాన్ని ఇచ్చడం గొప్ప విషయం కదా. సార్, మీరు డిఎస్పీ ప్రమోషన్ కన్నా ముందు మధ్యలో పనిచేస్తున్నప్పుడు ముదిగొండలో కాల్పులు జరగడం చాలా పెద్ద ఇష్యూ అయింది. అవును సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది? జనరల్గా సిపిఎం ధర్నా ఆ రోజున కంటిన్యూస్గా నడుస్తున్నాయి, కొన్ని ధర్నాలు నడుస్తున్నాయి. ఉన్నట్టుండి పబ్లిక్ రివోల్ట్ అయ్యారు.
అంటే విజువల్స్లో చాలా స్పష్టంగా పోలీసులు రైతులపై కాల్చున్నట్టు విజువల్స్ కూడా కనపడ్డాయి. విజువల్స్ ఒక ఈనాడు విలేకరు అప్పట్లో తీశాడు సార్. బట్ ఆయన కోణంలో అంతకుముందు ఏం జరిగిందో అయితే ఆయన తీయలేదు కదా. రామచంద్రపురం వచ్చిన తర్వాత రవీంద్ర గారి పేరు మరొకసారి మారుమోగింది. అక్కడ ఒక పెక్యులర్ లేడీ అఫెండర్ కేసు, పెద్దాపురం సబ్ డివిజన్, అమలాపురం సబ్ డివిజన్, అట్లా ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక లేడీ అఫెండర్ పెక్యులర్ అఫెన్స్ స్టార్ట్ చేసింది. సార్ ఇప్పుడు మీకు చెప్తున్న కేసుల్లో ఆటో లీడ్తో పట్టుకున్నారు, ఆమె ఇంటరాక్షన్ చేశారు, 17 కేసులు కన్విక్షన్ చేశారు. ఆమె ఎందుకు ఆ ఎంఓ ఎక్కడ నేర్చుకుంది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆమె ఇంటరాక్షన్లో చెప్పిన విషయం ఏంటంటే ఒక చోట ఎక్కడో పని మనిషిగా చేస్తూ భర్త వదిలేశాడు ఫ్రాంక్లీ. కానీ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో నెంబర్ 1 అనుకున్న రవీంద్రనాథ్ గారికి సర్వీస్లో ఈ కేసులో నేను చెయ్యలేకపోయాను అన్న కేసు ఏమైనా గుర్తుందో? డిస్సాటిస్ఫాక్షన్ అంటే రిటైర్ అయిన తర్వాత కొద్దిగా బాధ అనిపించిన సంఘటనలు ఎక్కువ ఉన్నాయి పోలీస్ ద్వారా. ఏమున్నాయండి? కంప్లైంట్ కంపల్సరీ ఫైల్ చేయాలని చెప్పి నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ద వే దే హ్యావ్ బిహేవ్డ్ ఈజ్ రియలీ హ్యూమిలియేటింగ్ అనమాట. ఒక డిఎస్పీ రిటైర్డ్, ఒక ఇన్స్పెక్టర్ ఈజ్ విత్ జూనియర్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో పాటు లాయల్ ఆఫీసర్ అని పేరు సంపాదించిన ఆఫీసర్. అతని కొలీగ్స్ అతన్ని నాన్ కాంట్రవర్షియల్ అంటారు. అతని పేరు రవీంద్రనాథ్, రిటైర్డ్ డిఎస్పీ. రవీంద్రనాథ్ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు పోలీసింగ్ ఏ విధంగా ఉంది, అతను రిటైర్ అయిన టైంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ప్రక్షాళన జరిగాయి, క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగింది, క్రిమినల్స్ మోడ్ ఆఫ్ ఆపరెంట్ ఎలా మారిందనే విషయాన్ని సార్ నేడు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. రవీంద్రనాథ్ గారు, సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం అపోలో హాస్పిటల్ దగ్గర, అవును సార్, ఒక కర్నూలులో బాంబు విషయం, ఆలగడ్డలో బాంబు బ్లాస్ట్, అప్పటి నుంచి మీకు నాకు అనుబంధం కొనసాగుతుంది సార్. కానీ మీ మొత్తం సర్వీస్లో తీసుకుంటే అంటే ఖమ్మంలో అవ్వచ్చు, లేదా మీరు ఎక్కడ పనిచేసినా, తెలంగాణలో ఎక్కడ పనిచేసినా, కానీ మీకు ఒక మంచి కేసు అనేది రామచంద్రపురంలో ఒక లేడీ అఫెండర్ ఫస్ట్ టైం ఒక కేసు చేయడం, ఆ కేసును ఎలాంటి క్లూస్ లేని ఆ కేసుని మీరు బ్రేక్ త్రూ తీసుకురావడం, అందులో ఒక లేడీ అరెస్ట్ అవ్వడం ఒకప్పటిలో పెద్ద సెన్సేషన్ అయింది. అంటే ఒక అఫెండర్ రిపీట్ చేస్తేనే దొరుకుతారా, లేదు ఒక ఎంఓ చేసి క్లోజ్ చేస్తే అక్కడ దొరకడం కష్టం అవుతున్న ఈ రోజుల్లో సింగిల్ అఫెండర్ని సింగిల్ ఎంఓలో మీరు పట్టుకోవడం అనేది కొంచెం ఉంది, చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ కేసు ఎలా జరిగింది, ఆ విషయాలతో పాటు మీ సర్వీస్లో జరిగిన డిఫరెంట్ కేసులన్నీ మనం చర్చించే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సార్, నేను బేసిక్గా కర్నూలు జిల్లా నంద్యాల నా నేటివ్. నేను గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ కొద్ది కాలము, చాలా కాలం టైం గడిపేశాను. 89లో ఎస్ఐగా రిక్రూట్ అయ్యి ఫస్ట్ కూసుమంచి, ఖమ్మం జిల్లా కూసుమంచిలో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. నా ఫ్యామిలీ, నా తండ్రి కూడా రిటైర్డ్ పోలీస్ అధికారి. ఆయన ఇప్పుడు ఓల్డ్ సర్వీస్. నా తమ్ముడు కూడా ఇప్పుడు ప్రస్తుతం డిఎస్పీగా ఉన్నారు. మా బావగారు కూడా రిటైర్డ్ డిఎస్పీ. మా ఫ్యామిలీలో నా మేనకోడలు భర్త హర్యానా క్యాడర్ ఐజీ ఇప్పుడు. నా మిస్సెస్ కజిన్ బ్రదర్స్ కూడా పోలీస్ ఆఫీసర్సే. పోలీస్ కుటుంబం ఆల్మోస్ట్. రంగనాథ్ గారు కూడా మీకు? రంగనాథ్ కూడా అనురాధ నా మిస్సెస్ కజిన్ బ్రదర్ అండి, నల్గొండ ఎస్పీ. అవును సార్. నాగేశ్వరరావు గారు అని ఆయన కూడా అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయన కూడా అనురాధ కజిన్ బ్రదరే. ఆయన గుంటూరులో. ఇంకో ఆయన ఐజీ చెప్పారు, ఐజీ సాంబశివరావు గారు, డాక్టర్ సాంబశివరావు గారు మా సిస్టర్ అల్లుడు అనమాట, మా పెద్ద చెల్లి. ఆయన హర్యానా క్యాడర్, బేసిక్గా గుంటూరు. ఆయన ఓకే, హర్యానాకు అలాట్మెంటే అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం మీ నాన్నగారి దగ్గర ఉంటే మీ బంధువులందరూ కూడా యూనిఫామ్ సర్వీస్లో ఉన్నారు. అది ఎందుకో అలా, అంటే సర్వీస్లోకి అలా భగవంతుడు కృప సార్. డిపార్ట్మెంట్లో సర్వ్ చేయడం అనేది నిజంగానే ఏ జన్మ సుకృతం అనే చెప్పాలి. సర్వీస్లో పోలీస్ డిపార్ట్మెంట్ సర్వ్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. దాంట్లో రిక్రూట్మెంట్ పొందడము కష్టమే. ఆ కాలంలో ఇంకా టఫ్గా ఉండేది. ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే ఎగ్జామ్స్ బాగా మంచిగా మేధోమదనం ద్వారా
చాయిస్ 5 కిలోమీటర్స్ ఫస్ట్ 1 స్టార్ టెస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇవి అప్పటి రోజుల్లో ఇంకా టఫ్గా ఉండేది మాకు. మా బ్యాచ్లో 1989 బ్యాచ్ చాలా హానెస్ట్ బ్యాచ్ అని ఇప్పటికీ చెప్పుకుంటాం. అవును. దాదాపు 400 మంది రిక్రూట్మెంట్ రొద్దం ప్రభాకర్ రావు గారు, ఆయన ఎక్కడున్నా మేము ఆయనకు పాదాభివందనం చేసుకుంటాం. కారణం ఎటువంటి ఈ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ సెలక్షన్ అనేది ఆయన ఆ రోజుల్లో నేను ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టాలని కాదు, ఆ రోజుల్లో ఒత్తిడి చాలా వచ్చింది కానీ హానెస్ట్గా చేశాడు. ఆయన పెట్టిన ఆ ఉద్యోగ భిక్ష వల్ల మేము హ్యాపీగా అందరం విజయవంతంగానే ఉద్యోగాలు చేసుకున్నాము, సక్సెస్ఫుల్గా రిటైర్ అయిపోయాం. కానీ వాస్తవంగా మీరు చెప్పింది ఒకటే, దానికి చాలా అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. 89 బ్యాచ్ అంటేనే అది థ్రిల్ బ్యాచ్గా ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉత్తరపడింది. వాళ్ళ టీమ్ ఎటువంటి కేసు ఇచ్చినా సరే వాళ్ళు డిటెక్ట్ చేస్తారనేది ఒకటి, ప్లస్ కరప్షన్ లేకుండా ఉన్నారు, పబ్లిక్తో లాయల్టీ ఉండడం అనేది కూడా ఇవి 3 వాళ్ళ దగ్గర. ఇట్ ఈస్ వన్ అమాంగ్ ది బెస్ట్ బ్యాచ్. మీ 89 తర్వాత వాళ్ళు 91 బ్యాచ్ ఒకటి 91 అందరూ బాగానే ఉన్నారండి, ఎవరు ఇన్ఎఫిషియెంట్ అని చెప్పడానికి లేదు సార్. కారణము ఏ రోజుకు ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయికినే కండిషన్స్ మారుతున్నాయి. మాకంటే ముందున్న సీనియర్స్ 70 బ్యాచ్ ఉన్నారు, 72 ఉన్నారు, 76 ఇట్లున్నారు. వాళ్ళు చేసిన రోజులు చాలా గడ్డు కాలం ఉండేది, ఏ కమ్యూనికేషన్ లేని వ్యవస్థలో దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. మాకు గురువులు వాళ్ళు అనమాట. అంత వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకొని ఈ 89 బ్యాచ్ని సానపెట్టారు. సానపెడితే మెరికల్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేసిన ఆఫీసర్స్ ఉన్నారు. మా బ్యాచ్మేట్స్ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిపోయింది, దాదాపు 8 మంది. వాళ్ళు ప్రాణం పెట్టి ఈ రోజున తమ వంతు 89 బ్యాచ్ చేయాల్సిన వంతు కూడా ఎక్స్ట్రీమిజం ఎరాడికేట్ చేయటంలో వాళ్ళు ఖచ్చితంగా చేసి విజయవంతం సాధించారు. తర్వాత అధికారులు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా ఇప్పటికీ కూడా దానిపైన ఎంతో ప్రత్యేకతను సాధించగలుగుతున్నారు. అంటే మీరు చెప్తున్న ఎస్ఐ క్యాడరే కాకుండా 89 బ్యాచ్ గ్రూప్ 1 అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కూడా 89 వాళ్ళు మంచి టఫ్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. ఆ విషయం పక్కన పెట్టి కూసిమంచి ఫస్ట్ పోస్టింగ్లో అప్పుడు ఖమ్మం ఆ కూసిమంచి రిజర్వాయర్ అప్పుడే కడుతున్నట్లు లేదండి, పాలేరు రిజర్వాయర్ ఎప్పటి నుంచో ఉంది. అంటే అక్కడ ఎలాంటి క్రైమ్ ఉండేది ఫస్ట్లో? అది అప్పుడు ఎక్కువగా క్రైమ్ అంటే సార్ అది కమ్యూనిస్టు ప్రాంతం, ఖమ్మం జిల్లా అనేది కమ్యూనిస్ట్ కంచుకోట, కమ్యూనిస్ట్ కిల్లా. అక్కడ సిపిఎం బాగా స్ట్రాంగ్గాను, కాంగ్రెస్ కూడా స్ట్రాంగ్ ఉండేది. కాకపోతే కాంగ్రెస్ సమస్య కాదు కానీ లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కువగా వీళ్ళిద్దరికి ఎక్కువ డామినేషన్, ఇదితో ఎక్కువగా ఫ్యాక్షన్స్ బాగా అయ్యేది, బాగా గొడవలు ఎక్కువ. చిన్న చిన్న తండాలు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా విపరీతమైన అలజడి ఉండేది. సిపిఐ అనే కొట్టుకునేవాళ్ళు బాగా. తర్వాత క్రైమ్ అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ బాగుండేటువంటి ఆ కాలంలో. అంటే ఫస్ట్ పోస్టింగ్లో మీకు ఎదుర్కొన్న ఒక కేసు చెప్పండి. నేను అక్కడ ప్రొబేషనర్ అండి, నేను అంతే, ఇంకా బిగినింగ్. అక్కడ కూసుమంచి అనేది ఎల్ సత్యనారాయణ గారు అని అప్పట్లో నాకు గురువు గారు, సిఐ గారు ఉన్నారు. మేము 3 ఉండేవాళ్ళం, సుభాష్ చంద్రబోసు, నేను, సురేంద్రనాథ్ అని 3 అక్కడ ట్రైన్ అప్ అయ్యాను అనమాట. తర్వాత నేలకొండపల్లి ఫస్ట్ పోస్టింగ్ అయింది సార్. ఓకే, నేలకొండపల్లి ఎలా ఉందండి? అవును సార్, నేలకొండపల్లి అనేది భక్త రామదాస్ నేటివ్ ప్లేస్ అనమాట. అక్కడ నేను మొట్టమొదటగా ఇండిపెండెంట్ చార్జ్ చేయటం జరిగింది. అక్కడ క్రైమ్ ఏ విధంగా ఉంది? అక్కడ జనరల్ క్రైమ్ సార్, జనరల్ ఫ్యాక్షనిజమే అంతే, పెద్ద ఏం అక్కడ టిపికల్గా ఉండేది కాదు. అక్కడ మీరు చేసిన అచీవ్మెంట్ ఏముందండి? అచీవ్మెంట్ అని అంటే సార్ అది చెప్పకూడదు, అది కానీ కొంచెం స్పీడ్గా ఉండేవాడిని అంతే. అంటే ఫస్ట్ పోస్టింగ్ బాగా స్పీడ్గా ఉండేవాడిని. అంటే పేరు చెప్పకూడదు కానీ ఒక సర్పంచ్ని కూడా అతను చాలా అహంభావంగా, చాలా రౌడీజంగా ఉంటే తీసుకొచ్చి చెట్టు కట్టేసిన కాలాలు అప్పట్లో. అందరూ శ్రీరామ్ తివారీ అండ్ కృష్ణప్రసాద్ అడిషనల్ ఎస్పీ లాంటి అధికారులు పర్సనల్గా వచ్చి అభినందించారు పోలీస్ స్టేషన్కి ఆ కాలంలో. మీరు ఏం చేసిన పబ్లిక్ కోసం తప్ప మీ పర్సనల్ ఇంటెన్షన్? నో పర్సనల్ ఇంటెన్షన్. అంటే ఆ భయం ఇతను కలిగించిన దానికంటే పోలీస్ మీకున్నారని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి జరిగింది. ప్రజలు కూడా చెప్తున్నట్లుగా అప్పట్లో పబ్లిక్ చెట్లు కట్టడం అయినా, లేదా అక్యూజ్డ్ యాంటీ సోషల్ మీడియా చెట్లు కట్టడం అయినా,
లేదా క్రిమినల్స్ని రోడ్డు మీద తిప్పినా, లేదు రౌడీజం చేస్తున్న వాళ్ళని మెళ్ళలో బోర్డు వేసి బజార్లో తిప్పినా జనం హర్షించేవారండి. కరెక్ట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. కారణం ఏమనుకుంటారు? కారణం ఏం లేదు సార్, పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ వచ్చింది. ఇంకోటి అంటే హ్యూమన్ రైట్స్ బాగా యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఇప్పుడు. అప్పట్లో ఏమీ ఇటువంటిది లేదు. అవేర్నెస్ అనేది ప్రజల్లో వాడికి భయం పెట్టాలి అనేవాళ్ళు. గతంలో క్రిమినల్ క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ను ఎరాడికేట్ చేశారు పోలీసుని అభినందిస్తూ ప్రజలు బాగా సన్మానం చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అవును. ఆ సందర్భాల్లో ఎక్కడ కూడా వాళ్ళు పోలీసుని ఎక్కడ తప్పు చేస్తే వాళ్ళు ఎజిటేషన్ చేసిన కాలాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఈ ప్రజెంట్ డేలో ఏమాత్రం తప్పు చేయకపోయినా కూడా ప్రతి యాక్టివిటీ రికార్డ్ అయిపోతుంది ఆన్ పేపర్. డెలికేసీ ఎక్కువైపోయింది. ఇప్పుడు కూడా పోలీస్ అధికారులు నా ఉద్దేశంలో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. కొన్ని చేయలేని పనులు అప్పటి కాలంలో చేసిన గతం అనేది 30 ఏళ్ల కిందటి విషయం. వర్తమానం అనేది ప్రజెంట్ విషయంలో మోడర్నైజ్ అయింది. అంత అక్కర్లేదు. ఒక క్రిమినల్ని తీసుకొచ్చిన హార్డ్ ఇంట్రాగేషన్ 3rd డిగ్రీలు కూడా ఉపయోగించాల్సిన అవసరం ఈ కాలంలో లేదు. దెర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ నౌ. అంటే మీరు ఇప్పుడు నేలకొండపల్లి అవ్వచ్చు, కుసుమంత్రి పనిచేస్తున్నప్పుడు ఒక సర్పంచ్ని చెట్టు కట్టిన ప్రజలు హర్షించారు. అంటే అప్పుడున్న పబ్లిక్ అవేర్నెస్ తక్కువ, ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ అంటున్నారు. కానీ పోలీసు అప్పుడు ఏ పని చేసినా సరే ప్రజల కోసం అనే విషయం చాలామంది మెచ్చుకుంటారు. అంటే మీరు క్రిమినల్స్ తీసుకొచ్చారు, మీరు అన్నట్లుగా సన్మానం చేసిన రోజులు ఉంటాయి. ఎక్కడైనా ఏదైనా షాప్ ఓపెన్ అయితే ఆ ఎస్ఐ తను ఓపెన్ చేయించుకున్న రోజులు ఉంటాయి. అంటే ఆ గ్రామంలో కానీ ఆ పట్టణంలో కానీ ఎస్ఐ అంటే వాళ్ళకు ఒక దేవుడిగా కొలిసే టైం నుండి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి పరిస్థితి మారుతుందండి. అప్పట్లో తల్లిదండ్రులు కొట్టిన బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కొట్టిన బాధపడే పరిస్థితి రోజుల్లో డెలికేసీ. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర భయం ఉండట్లేదు, గురువు దగ్గర భయం ఉండట్లేదు, పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళకి అసలు రెక్కలేని పరిస్థితుల్లో ఇప్పుడు యువతకి మనం ఎలాగ కంట్రోల్ చేసుకుంటూ రావాలంటే, అంటే వాళ్ళలో మార్పు తీసుకురావాలి కదా. ఎక్కడో దగ్గర చెక్ ఏది ఉండాలి కదా, వాళ్ళకి చెక్ ఉండాలి సార్. ఇప్పుడు చెక్ ఉండడం అని అంటే ఎట్లా? దానికి చెప్పగలిగే వాళ్ళు ఎవరు లేరని మీరే చెప్తున్నారు. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సున్నితత్వం ఎక్కువైపోయి ఏమవుతుందంటే కొద్దిగా మందలించినా టక్కునపై సూసైడ్ చేసుకుంటారు. తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి ఉంది. అటువంటి రోజులు ఇప్పుడు గురువు చెప్పాలన్నా, గురువు శిక్షించినాడని తల్లిదండ్రులు పోయి గురువును కొట్టే పరిస్థితులు ఉన్నాయి. గురువుకేం శత్రుత్వం ఉండదు, కానీ బెత్తం బ్యాన్ చేయాలి, దట్ ఈస్ ట్రూ. బట్ ఒక డిసిప్లిన్ రావాలి అని అంటే గతంలో గురువుగారి దగ్గర భయం ఉండేది, నువ్వు నేర్చుకోకపోయినా రాసుకోకపోయినా అనేది మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చాలా సున్నితమైంది. వాళ్ళు స్వయం సమృద్ధితోనే చదువుకోగలుగుతున్నారు. ఇంకొకటి, అప్పట్లో పిల్లలు పర్సంటేజ్ మార్కులు ఓన్లీ 35 to 40, 45, 50 అంటే వాడు చాలా పెద్ద బ్రిలియంట్. ఇప్పుడు 95 to 100 మధ్యన కాంపిటీషన్స్. అంటే ఇప్పటికి కూడా పిల్లలు బాగా చదువుతున్నారనే అర్థం. కానీ అప్పట్లో 35 to 60 వచ్చినా వాళ్ళు బైహార్ట్ చేసుకుని చదివారు కదండి. వాళ్ళు గురువుగారు చెప్పింది అర్థం చేసుకుని రాసే రోజులు. ఇప్పుడు అంతా కంఠసపట్టి రాసే కాబట్టి 95 కదా 100 కూడా వస్తున్నాయి కదా. ఏమో సార్, నేనైతే అంత అంగీకరించలేను. ఎందుకంటే ఐక్యూ లేనిది ఇప్పుడున్న ఎడ్యుకేషను అంత ఈజీగా ఇప్పుడే ఎడ్యుకేషన్ మ్యాథ్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి సార్. గతంలో ఉన్న సింప్లిఫైడ్ మ్యాథ్స్కును ఇప్పుడు ఆల్గరిథమ్స్, లాగరిథమ్స్ ఇవన్నీ. అప్పుడు కొటేషన్ ఉండేది, ఆల్జీబ్రా అంటే మైండ్ గాబ్రా అనే కొటేషన్. అట్లా ఇప్పుడుకున్న కాంప్లికేషన్ కూడా ఉంది సార్. ఎడ్యుకేషన్ కూడా అంత ఈజీగా ఏం లేదు. దాన్ని కూడా పిల్లలు ఇప్పుడు ఐక్యతో బాగా చేయగలుగుతున్నారు. అందుకనే విజయవంతంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తెలుగు పిల్లలే కదా సార్ ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో ఇప్పుడు నా పిల్లలు కూడా 2 అమెరికాలో ఉన్నారు సార్. మీరు హైదరాబాద్లో తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి గల్లీకి ఒక 2-3 అమెరికాలో ఉంటున్నారంటే వాళ్ళు చదువుకొని ఆ బ్రిలియన్సీని, క్యాపబిలిటీని, వాళ్ళ వర్త్ను ప్రూవ్ చేసుకోగలిగేది అక్కడికి వెళ్ళగలిగారు. అక్కడ సక్సెస్ కాగలుగుతున్నారు సార్. నేలకొండపల్లి తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఖమ్మం 3 towns సార్. దట్ ఈస్ టర్నింగ్ పాయింట్. దట్ వాజ్ 1991లో. అక్కడికి వచ్చిన తర్వాత 3 years చేశాను, 3.5 years. అక్కడ బాగా క్రైమ్ పురోన్ ఏరియా.
అప్పుడు శ్రీరామ్ తివారీ సార్ ఎస్పీ గారును కృష్ణప్రసాద్ గారు ఇద్దరు ఎలాంటి ఆఫీసర్స్ అంటే మీకు డిపార్ట్మెంట్లో తెలియదే లేదు. వీ కెన్ కన్సిడర్ హిమ్ దెమ్. శ్రీరామ్ తివారీ గారిని శ్రీరాముడని అనేవాళ్ళు. ఈయనేమో అసలు పోలీస్ అధికారి అంటే ఇలా ఉండాలి అనేటట్టుగా ఉదాహరణగా ఉండేవాడు కృష్ణప్రసాద్ గారు. వాళ్ళ ఆధ్వర్యంలో క్రైమ్ వర్క్ స్టార్ట్ అయింది సార్. అక్కడ అప్పుడు లోకల్గా బంగారు షాపులు, చిన్న చిన్న హెచ్బీ థెఫ్ట్ ఉండేది. ఇట్లా వాటిల్లో ఈ క్రైమ్ వర్క్ డిటెక్షన్ అనేది చాలా కష్టం ఉండేది. అప్పుడు మోడస్ ఆపరెండి చేసి వెళ్ళిపోయేవాళ్ళు. స్టాఫ్ ఎవరో తెలియదు, క్రైమ్ వర్క్ ఎవరు చేస్తాడో తెలియదు. ఓ పక్క లా అండ్ ఆర్డర్ స్టాఫ్ చాలా తక్కువ ఉండేది అనమాట. ఇప్పుడున్నంత 40 మంది 50 మంది టౌన్లలో ఉన్నట్టుగా అప్పట్లో ఒక 10 మంది ఉంటే గొప్ప. 10 మంది టౌన్లో ఉన్నారంటే చాలా హెవీ పోలీస్ స్టేషన్కి చాలామందిని ఇచ్చామనే వాళ్ళు అనమాట. అట్లా ఉండేది. ఖమ్మం 3 టౌన్లో ఉన్నప్పుడే మేజర్ క్రైమ్ వర్క్స్ బాగా చేశాం సార్. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఏ విధంగా ఉంటుంది? లా అండ్ ఆర్డర్ అంటే సార్ జనరల్గా టౌన్లో ట్రాఫికే ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ సిస్టము జనరల్గా పెద్ద బిజినెస్ ఏరియా అదంతా 3 టౌన్ ఏరియా అనేది. అక్కడ ఎక్కువగా కూడా ఆ టౌన్లో కంటే కూడా చుట్టుపక్కల గ్రామాలకు బందోబస్తుకి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. పాపటపల్లి అని రూరల్ ఏరియా, ఖమ్మం రూరల్ ఏరియా, అర్బన్ ఏరియా, ఈ ఏరియాలో అంతా కూడా వేపకుంట్ల, పాపటపల్లి, గుదిమల్ల ఇట్లాంటి గ్రామాల్లో ఎప్పుడూ అగ్నిగుండం లాగానే ఉండేది. మేము పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో కంటే కూడా పక్కన సబ్ డివిజన్ బాలకృష్ణ గారు మా డిఎస్పీ గారు ఉండేవారు. అప్పుడు ఆయన డిఐజీగా రిటైర్ అయ్యారు. ఎప్పుడు చాలా అసలు నిద్ర కూడా పోయే పరిస్థితి ఉండేది కాదు సార్, అంత టఫ్గా ఉండేది. డిఎస్పీలు కూడా అధికారులు కూడా మా గురువు గారు అప్పట్లో మాధవాచారి సార్ గారు, ఆయన రిటైర్డ్ ఎస్పీగా రిటైర్ ఇక్కడే ఉంటున్నారు ఆయన. తర్వాత కేవీరారెడ్డి గారు, కొండారెడ్డి గారు, అశోక్ గారు, ఇట్లా నేను పనిచేసిన టెన్యూర్లో మంచి స్టాల్వార్ట్ ఇన్స్పెక్టర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే సార్ అప్పుడు ఎలా ఉండేదంటే సార్ ఎస్పీ దగ్గర నుంచి ఒక ఆదేశం వస్తే ఒక కేసు డిటెక్ట్ కావాలి అని అంటే అయిపోవాలి అంతే. దాన్ని హుకార్ను ఎలా చేస్తావు అనేది, దాన్ని రియల్ అఫెండర్ ఎలా పట్టుకున్న దానికి వాళ్ళు గైడ్లైన్స్ అలాగే ఇచ్చేవాళ్ళు. ఆ టీంను అలాగే పంపించేవాళ్ళము. ఆ టీం పోయిన తర్వాత పట్టుకొని ఆ అఫెండర్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. దొంగను పట్టుకోవడం ఒక ఎత్తు ఉండేది, తెచ్చిన తర్వాత రికవరీ ఒక సమస్య ఉండేది అప్పట్లో. సార్ రికవరీ ఆ విషయాలు పక్కన పెడితే అప్పట్లో విజువల్ పోలీసింగ్ ఎక్కువ కనిపించింది. ఎస్, ఎగ్జాక్ట్. ఖమ్మం అవ్వచ్చు లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం అయితే ఆ ఎస్ఐ బుల్లెట్ మీద ఆ టౌన్లో ఒక రౌండ్ వేసి రావడం వస్తే అంటే ఈ టీచర్స్కి వీళ్ళందరికీ కొంత భయం ఉంటుంది అనేది ఆ ఇంటెన్షన్ తిరిగేవారు. బట్ అది ఎగ్జాక్ట్ వర్క్ చేస్తుందండి. కానీ అది క్రమేపీ అది విజువల్ పోలీసింగ్ తగ్గిపోయిందండి. అంటే దానికి రీజన్ ఉంది సార్. మాకు 5 to 7 అనేది అప్పట్లో కంపల్సరీ ఫీల్డ్లో ఉండాలి. మార్నింగ్ 7కు పోలీస్ స్టేషన్కి వచ్చి జీడీఎస్ఐ రాయాలి. ఇన్స్పెక్టర్ వచ్చి స్టేషన్ విజిట్ పర్ మంత్ రాసినప్పుడు ఖచ్చితంగా జీడీ చూస్తాడు, హ్యాండ్ రైటింగ్ రాయమని. అది స్టేషన్ రైటర్ రాశాడా ఎస్ఐ రాశాడా అని చెప్పి నువ్వు రాయని డిక్టేట్ చేస్తాడు. డిక్టేట్ చేసి ఈ హ్యాండ్ రైటింగ్ ఆ హ్యాండ్ రైటింగ్ టాలీ చేసాడు. టాలీ చేసి ఇది రాయకపోతే ఇది ఎగ్జాంపుల్ పెట్టి ఈ విజిటింగ్ నోట్తో సహా పంపించేవాడు. ది ఐడబ్ల్యూ హ్యాస్ రిటర్న్ దిస్ జీడీ అని. ఆ భయంతో ఎగ్జాక్ట్గా 7కి వచ్చేవాళ్ళు పోలీస్ స్టేషన్కి. మెన్నందరినీ డ్యూటీస్ డిస్పాస్ చేసాం. ఒక డిసిప్లిన్ అనేది అప్పట్లో ఉండేది. అంటే మల్టిపుల్ డ్యూటీస్ ఏమి లేవు అప్పట్లో. బట్ ఇప్పుడున్న కండిషన్లో మల్టిపుల్ డ్యూటీస్ చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే పోలీస్ అధికారి రెస్ట్లెస్. మీరు ఇక్కడ సిటీ తీసుకోండి ఎగ్జాంపుల్. అతను సామాన్యంగా స్టేషన్కి వచ్చాడు అంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు ఇంటికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. కరెక్ట్. దట్ ఈస్ ల్యాకింగ్. ఒకప్పుడు మేము స్ట్రిక్ట్గా డ్రిల్ కూడా చేసేవాళ్ళం. పెరేడ్ అని అంటే వీక్లీ 2 పెరేడ్ ఉండేది. ఇప్పుడు వన్స్ అయింది, ఫ్రైడే. అది కొంతమందే పోతున్నారు. బికాస్ దానికి తగిన రిక్రూట్మెంట్ సఫిషియెంట్ ఫోర్స్ ఉంటే 8 hours డ్యూటీ రొటేషన్ కరెక్ట్గా నడిస్తే పోలీస్ ఆఫీసర్కు కాస్త రెస్ట్ ఉంది, ఎఫెక్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. కానీ అప్పట్లో పోలీస్ ఆఫీసర్ చెప్తున్నట్లు 5 to 7 మధ్యన రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎవరైనా పోకరీళ్ళు ఎక్కువగా జుత్తుతో కనబడినా అని పట్టుకోవడం,
తర్వాత ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని కంట్రోల్ చేయడం, అప్పట్లో అవన్నీ చేసేవారు. దేనివల్ల, దేనికోసం చేసేవారండి? అది ఇప్పుడు పోకిరి వేషము అనేది యంగ్ ఏజ్ కాస్త మంకీ లాంటిది అంటారు కదండి. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు పిల్లలు పోకిరి వేషం అని మీరే అంటున్నారు. ఆ ఏజ్లో ఉన్నప్పుడు వానికి అప్పుడు చెప్తేనే అర్థమవుతుంది అది చేసింది తప్పు అని. తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పరువుకు సంబంధించిన సమస్య. అప్పట్లో హిప్పీ క్రాపులు ఇట్లాంటివన్నీ అంటే స్పాట్లోనే అవన్నీ ఉండేటివి తప్ప ఏదో హిప్పీ క్రాపులు కటింగ్లు అంత ఇదైతే లేదండి. అయితే తీసుకొచ్చి వాళ్ళని కాసేపు పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి మందలించి నేను కత్తిరిస్తా అట్లా బెదిరించేవాళ్ళు, కానీ ఏదో జుట్లు తెచ్చి కత్తిరించి గుండ్లు కొట్టించారు, అవన్నీ రాంగ్. అంటే మీరు చేయకపోవచ్చు కానీ కొంతమంది లేదండి, అది వెరీ రేర్ ఏమో. కానీ అట్లా ఏ పోలీస్ ఆఫీసర్ చేయలేదు. మీ ఖమ్మం సర్కిల్లో కాకపోయినా మిగతా దగ్గర కొన్ని ప్రాంతాల్లో జరిగాయి. లేదు సార్, అంటే జస్ట్ వార్నింగ్ ఇచ్చేవారు. ఓన్లీ 10% ఎవరన్నా చేసిండొచ్చు. అది కూడా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి రెండోసారి రిపీట్ అవుతున్నప్పుడు పోలీస్ మీరు అన్నట్లుగా స్టేషన్ తీసుకురా 90% అది సగం ప్యానిక్ అవుతారు సార్. ఒక్కసారి అక్కడి నుంచి తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోపెట్టినారంటేనే ఆ భయం ఉండేది. ఎక్కడ ఎస్ఐ కొడతాడో అనే భయం చాలు. వాడికి ఈజ్ నాట్ ఏ క్రిమినల్, జస్ట్ వాడికి కీపప్ చేసేసి పంపించేసేవాళ్ళు. మళ్ళీ 7:30 అంతా మేము పెట్రోలింగ్ నుంచి రాగానే కానిస్టేబుల్, సార్ వీడు లోపల ఉన్నాడు సార్, స్టేషన్లో ఉన్నాడు సార్ అని అంటే, ఓకే వాడెందుకయ్యా జీడీలో ఎంట్రీ పెట్టేసేసి ఒక కాగితం రాయిచ్చి పంపించేయండి అని వాళ్ళు. వాడికి ఆ కాగితం ఇక్కడ ఉందని భయంతో వాడు వచ్చేవాడికి. కానీ ఆ పని చేయడం వల్ల మీరు చెప్తున్న యూత్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా మంచి మెసేజ్ పోయింది. మెసేజ్ ఉంది అప్పట్లో అంతా. ఒకటి సార్, ఆ ఏజ్ గ్రూప్ అనే కాదు ఎవరికైనా కానీ సార్, మీరు చెప్పిన టైంలో అప్పట్లో మా అధికారులు కూడా, ఇన్స్పెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ అందరూ ఫీల్డ్ మీద ఉండేవాళ్ళు. ఒక నాట్ ఓన్లీ ఎస్ఐ, అందరు కూడా జీప్ వేసుకొని వచ్చి ఉండేవాళ్ళు. మేము ఖమ్మంలో ఎలా ఉండేవాళ్ళం అంటే రామనరసింహారెడ్డి, బాలకృష్ణ, నేను, గోవిందరెడ్డి అని నలుగురం అక్కడే ఉండేవాళ్ళం, చుట్టే ఉండేవాళ్ళము. సాయిబాబా పెట్రోలింగ్ చేస్తూ లర్కింగ్ పాయింట్ మమతా సెంటర్ అని చెప్పేసి ఉండేది. అక్కడికి వచ్చి టీ తాగేసి మళ్ళా తిరిగా. ఆ తిరగటం వల్ల ఏమవుతుందంటే సార్, పోలీస్ మూవ్మెంట్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అక్కడ క్రైమ్ జరగదు సార్. పోలీస్ మూవ్మెంట్ ఎక్కడ ఉండదో అక్కడ క్రైమ్ ఖచ్చితంగా జరుగుతుంది. అట్లాగే అంటే ఆ పీరియడ్లో మీరు చేస్తున్న మంచి పనుల వల్ల ఆ ఏజ్ గ్రూప్లో ఒక భయం తీసుకురావడం, మీరు చెప్పినట్టు బైండ్ ఓవర్ లెటర్ ఉంది కాబట్టి పోలీసులు పట్టుకుంటారు, కొట్టకపోయినా తిట్టకపోయినా అదొక భయంతో చేస్తుంటారు. అది క్రమేపీ కనుమరుగు అవ్వడం వల్ల యూత్ కొంత చెడ్డ మార్గం వెళ్తుందన్నది ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? ఉండిండొచ్చేమో. నేను మీరు అన్నట్లు మ్యాన్ పవర్ తగ్గిపోవడం, మనుషుల పవర్ తగ్గింది. డ్యూటీస్, బందోబస్తు డ్యూటీస్ బాగా హెవీ అయిపోయినాయి సార్. ప్రోటోకాల్ డ్యూటీస్తోనే పోలీస్ ఆఫీసర్ రెస్ట్లెస్ ఎక్కువైపోయింది. వీ కెనాట్ బ్లేమ్ దట్. ఇప్పుడు అప్పట్లో ప్రయారిటీ ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఎలా ఉండేవారంటే, ఈ క్రిమినల్ దొరికాడు, ఒక ఫ్యాక్షన్ కేసులో మర్డర్ కేసు అవుతుంది సార్, ఫ్యాక్షన్లో మర్డర్ అవుతుంది, మేము భయం పెట్టేవాళ్ళం. అయినా కానీ పెట్టేసినావా అని ఫోన్ చేసేవాళ్ళు తప్ప ఎందుకు పెట్టావు అనేవాళ్ళు కాదు. అంత మంచిగా ఉండేవాళ్ళు పొలిటీషియన్స్ కూడా. అప్పట్లో పోలీసులు ట్రాన్స్ఫర్లో పొలిటీషియన్ అంటారు లేదు, ప్యూర్లీ ఆఫీషియల్స్. వాడు బాగా పనిచేస్తే ఆఫీసర్ పోస్టింగ్ ఇస్తాడు, అయితే లేదు, క్వశ్చనే లేదు. అది క్రమేపీ ఇంకా రాంగ ఒక మేము సర్వీస్లోకి వచ్చిన 20 yearsకి అది మారిపోయింది సార్. నెలకు ఖమ్మం తర్వాత ఎక్కడికి వచ్చారు? ఖమ్మం నుంచి ఖమ్మం రూరల్ సార్. ఓహో, పక్కన. అది బాగా అంటే నేను ఖమ్మం రూరల్కి వెంటనే పక్కకి ఎందుకు ఇచ్చారంటే, ఐ హ్యావ్ బికమ్ స్పెషలిస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్. అక్కడ టౌన్లో హెవీ క్రైమ్ అవుతుంటే ఆ టీమ్ మేనేజ్మెంట్ అంతా మళ్ళీ డిస్మాంటిల్ కాకూడదనే ఉద్దేశంతో ఉమాపతి ఎస్పీ గారు రూరల్కి తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన 1 week ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యారు. తర్వాత వచ్చిన అధికారులు కూడా ఒక 15 దాకా డెకాయిటీస్ ఉండేవి 98లో. ఏ గ్యాంగ్స్ ఉండేవండి? అంటే 15 డెకాయిటీలు జరిగినాయి ఖమ్మము, వరంగల్ ఈ ప్రాంతంలో. డిఐజీ గారు, కరీంనగర్ డిఐజీ గారు కూడా అప్పుడు ఎవరున్నారు ఐడియా లేదు. ఆయన కూడా మాకు ఒక టీం ఫామ్ చేసి రేంజ్ టీం అని చెప్పేసి పెట్టి, కృష్ణరాజు గారు అప్పుడు ఎస్పీ ఖమ్మం, డీజీగా రిటైర్ అయిన
మంచి హోల్డ్ ఇచ్చారండి. అప్పుడు 15 కాదు, కర్ణాటక, తమిళనాడు అన్నీ కలిసి ఆపరేట్ చేసిన గ్యాంగ్ని తీసుకొచ్చాం. 14 మంది డెకాటీని తెచ్చాం. అప్పట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఏనండి అవి. అంటే ఒక మోడస్ ఆపరండి డెకాటీ గ్యాంగ్ అనేది ఒకటి పెద్దింటిలోనే బ్యాచే చేస్తుంది. ఓకే, వాళ్ళే చేసేది. అంటే వాళ్ళ ఎంఓ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ ఎంఓ ఎలా ఉంటుందంటే సార్, ఒక ఏరియాకి వస్తారు. ఆ ఏరియాకి వచ్చి వాళ్ళు ఖమ్మం వచ్చారనుకోండి, ఓ మ్యాట్నీకో ఎక్కడో వెళ్ళిపోతారు. ఉదయాన్నే ట్రైన్ దిగేసి, ట్రైన్ దిగిన వెంటనే అక్కడ మున్నేరు వాగు దగ్గర కాలకృత్యాలు తీసుకొని వచ్చేసి టిఫిన్ చేసుకొని మార్నింగ్ షో మ్యాట్ని అన్నీ చూసేస్తారు. చూసి లోకల్గా పోయి లుంగీలు కొంటారు. లుంగీలు కొనేసేసిన తర్వాత రిక్కీ ఒకటి చేసుకొని వస్తాడు. ఎక్కడ కాలనీలో ఎక్కడ పాష్ ఏరియా ఉంది, ఇండిపెండెంట్గా లోన్లీగా ఉన్న హౌస్ ఏంటి అని చేసుకొని వచ్చి వాడికి చెప్తాడు. ఆ ఇంటిని చూపించిన తర్వాత నైట్ 10-10:30 ప్రాంతంలో ఇంటికి దగ్గరలో సరౌండింగ్ ప్రాంతంలో వాళ్ళు 5-6 జమ అయిపోతారు. జమ అయిపోయినాక అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని లుంగీలు వాళ్ళు పెక్యులర్గా కడతారు. వాళ్ళు మోడస్ ఆపరెండి కట్టేసుకొని లోపలికి వచ్చేస్తారు. అంటే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరైనా నిద్రిస్తుంటే పక్కన ఏదైనా రాయి కానీ బౌల్డర్ కానీ రోళ్ళు ఉండేవి అప్పట్లో. ఆ రోళ్ళు కంటే తలుపులు బద్దలు కొట్టేసి లోపలికి వచ్చేసేవాళ్ళు. లోపలికి వచ్చేసి అందరినీ ఇన్మేట్స్ అందరినీ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత సర్చ్ చేసేసేసి తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంకొక పెక్యులియర్ మేనరిజం ఏంటంటే అండి, వాళ్ళు అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఏ పిల్లి ఎదురొచ్చినా ముండమోపు ఎదురొచ్చినా వాళ్ళు అఫెన్స్కి రారు, అయిపోతారు. అఫెన్స్ చేసినా కూడా ఇంకొక మా మేనరిజం ఏంటంటే పెరుగన్నం తింటారు ఇంట్లో. ఆ ఇంట్లో ఏ అఫెన్స్ చేస్తారు ఆ ఇంట్లో. అట్లనే ఆ ఇంటి ఆవరణలో స్టూల్స్ పాస్ చేస్తారు. అదొక వాళ్ళకి అంటే సెంటిమెంట్. ఓకే, అట్లా మనకు ఈ గ్యాంగ్ ఆపరేట్ చేసింది అనేది. అట్లనే ఇంకోటి ఏంటంటే కంజర్బర్ట్స్ అనేవాళ్ళు ఉండేవారు అప్పటి కాలం. వాళ్ళదొక ఎంఓ ఆపరేట్. వాళ్ళు బ్రూటల్గా కొట్టేవాళ్ళు అనమాట. డెకాటీ కంజర్బర్ట్ అంటే మధ్యప్రదేశ్ ప్యానిక్ క్రియేట్ చేస్తారు, బాగా ప్యానిక్ క్రియేట్ చేసి అఫెన్స్ చేస్తారు. తర్వాత హెచ్బీలు ఎక్కువగా చేసేవాళ్ళు, సింగిల్ అఫెండర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇది ఇండివిజువల్గా ఎస్ఐ గొప్పతనము అప్పుడు డిటెక్ట్ చేశారు అని అంటే అయితే కాదు సార్. అప్పుడు ఆఫీసర్స్ అందరి టీం వర్క్ అది. ఎలా అంటే సార్, ఓ ఎస్పీ ఉన్నాడు, ఎవరినైనా ఇంట్రాగేట్ చేయడానికి తెచ్చినా కూడా మంచి కోఆపరేషన్ ఇవ్వటం. డోంట్ వరీ, ఐఎమ్ హియర్, బట్ ఐ వాంట్ డిటెక్షన్. ఇల్లీగల్ డిటెక్షన్ మాత్రం ఉండొద్దు, 3rd degree ఉండొద్దు, ఇవి స్పెసిఫిక్గా చెప్పేవాడు. నువ్వు 10 రోజులు 10 రోజులు ఇంటరాగేట్ చేసినా పర్లేదు, నో లాకప్ డెత్, దట్ ఈజ్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్. వీళ్ళని ఇంట్రాగేషన్లో అంత ఈజీగా కూడా చెప్పేవాళ్ళు కాదు సార్. వాళ్ళను సెంటిమెంటల్గాను టిపికల్ వేస్తో, మామూలుగా సైంటిఫిక్ వేతో అయితే ఏది కాదు, మంచితనంతోనో ఎట్లనో చేసుకుంటే తప్ప అది టైం పట్టేది అనమాట. బట్ సక్సెస్ఫుల్గా మా ఆఫీసర్స్ అందరూ అప్పుడు డిఎస్పీలు కానీ సిఐలు కానీ, ఈ క్రెడిట్ అంతా నేను ఈ రోజున నా ఇండివిజువల్గా కంటే కూడా అప్పట్లో క్రైమ్ వర్క్ సక్సెస్ చేశానంటే అక్కడ ఉన్న టీం, ఖమ్మం టౌన్లో ఉన్న టీం ఇప్పటికీ కూడా వాళ్ళు ఏఎస్ఐలుగా ఎస్ఐలుగా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళంటే సార్, క్రిమినల్తో పడుకొని నిద్రపోయారు. క్రైమ్ అయింది అని అంటే ఆంజనేయులు అని ఒక ఎస్ఐ ఉన్నాడు. ఆంజనేయులు అఫెన్స్ అయింది, ఆంజనేయులు ఆఫీసర్స్ అడుగుతున్నారంటే, ఏం భయపడకండి సార్, వాడు ఎక్కడున్నా అడిపోతాడు సార్, మనల్ని కాదని అడిపోతాడు సార్. వాడు మనకు మనోధైర్యం ఇచ్చేవాడు. అప్పట్లో హెడ్ కానిస్టేబుల్, ఇంకో లింగయ్య అని బాగా స్టౌట్గా ఉండేవాడు అనమాట కానిస్టేబుల్. నవ్ హీజ్ ఏఎస్ఐ ఇన్ ఖమ్మం, సిసిఎస్ఐ క్రైమ్లోనే ఉన్నాడు. నర్సయ్య, నాగేందర్, బాలరాజు. అప్పట్లో ఒక దశాబ్దంతో పాటు ఖమ్మం టౌన్లో అసలు డెకాటీ చేయాలి అని అంటే ఖమ్మం జిల్లా తెలంగాణకు పోకూడదని భయాన్ని క్రియేట్ చేసిన ఆఫీసర్స్ ఎవరంటే ఈ టీం అనే నేను చెప్తాను. నాట్ ఎస్ఐస్, సిఐస్. వాళ్ళకు మేము మారల్ సపోర్ట్ ఇచ్చి, ఇట్ ఈస్ దేర్ క్రెడిట్. కింది వాడు కష్టపడితేనే క్రైమ్ డిటెక్ట్ అవుతుంది. ఎస్ఐ పోడు ఎక్కడ చేయలేడు సార్. క్రైమ్లో ఎప్పటికి కూడా మీరు ఒక ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఒక క్రిమినల్
ఎక్స్ క్రిమినల్ ఇంటర్వ్యూలో ఒకతను చెప్పాడు మీకు, సార్ రామచంద్రాపురంలో ఐడి పార్టీ అడుగుడు ప్రభాస్ ఉన్నట్టు ఉంటాడు సార్, ఆల్వాల్లో ఇక్కడ ప్రభాస్ లాగా ఉంటాడు సార్, వాళ్ళు సార్ ఇంట్రాగేషన్ అంటే అని మీతో చెప్పాడు. అట్లా ఆ యాటిట్యూడు ఇప్పుడు ఐడి పార్టీ అనేది క్రమంగా ఏమైందండి సార్, కొంతమంది ఆఫీసర్స్ దాన్ని మనీ కలెక్షన్ పార్టీ చేశారు, దాని గ్రావిటీ పోయింది అనమాట. అసలు డిటెక్టివ్ పార్టీ అనేది ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్రైమ్, ఎక్స్క్లూజివ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ది క్రిమినల్స్, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ టు డీవియేట్ ఫ్రమ్ అదర్. కానీ మీరు చెప్తున్న క్రైమ్ పార్టీ ఐడి పార్టీగా పెట్టుకుంటూ అంటే మీ పొల్యూషన్ కాకపోయినా మిగతా ఎక్కడైనా సరే ఎఫెన్స్ జరిగితే వాళ్ళని ఇమీడియట్గా రషప్ చేయడం చేయించేవారు. కానీ క్రమేపీ అది రోడ్ మాస్టర్లుగా మారిపోవడం, అంటే ప్రొఫెషనల్ ఐడి పార్టీ కాకుండా వాళ్ళు కొంతమంది ఏమైనారండి సార్, అది డీఫేమ్ కావడానికి వర్త్ ఉన్న ఆఫీసర్స్ ఫేడ్ అయిపోవడానికి కారణం ఏంటంటే, ఇట్లా పర్సనల్గా ఎవరికైతే ఉద్యోగం లేజీగా చేయాలనుకుంటారో అట్లా వాళ్ళందరూ ఒక ఆఫీసర్ని పట్టుకొని ఆ ఆఫీసర్ చుట్టూ చేరి 4-5 చేరి వీడు దబాయించుకొని బ్రతుకుతూ అలా చేయటం వల్ల ఏమైందంటే ఐడి పార్టీ అనే దాని మీదనే వాల్యూ పోయిందండి. అసలు ఈ రోజు వరకు నేను గర్వంగా కూడా నేను చేసిన డిటెక్షన్ అంతా కూడా ఐ ఓ మై క్రెడిట్ టు ఓన్లీ దట్ పార్టీ, ఐడి పార్టీ. దే హ్యావ్ డెడికేటెడ్ సార్, టిల్ టుడే దే ఆర్ డూయింగ్ క్రైమ్ వర్క్. కానీ అదే పార్టీ అనేది కంటిన్యూగా ఉంచడం వల్ల వాళ్ళు కూడా ఒక వ్యతిరేకత వచ్చి ఎంతకాలం చేసినా ఇదే చేయాలా అన్న ఫీలింగ్ వస్తుంటుంది కదా. అట్లా ఎప్పుడు ఆఫీసర్స్ కూడా ఒత్తిడి చేయలేదు, వాళ్ళకు బయట ట్రాన్స్ఫర్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ మేము ఎక్స్ట్రీమిజం చేయలేము, లా అండ్ ఆర్డర్ చేయలేము, స్టేషన్ మీకు ఈ సిటీలోనే కదా కొత్తగూడెంలో కానీ ఎక్కడ కానీ ఏదైనా కానీ అయినా కూడా మేము మీకు సహాయపడగలం అనే కోణంలోనే వాళ్ళు ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసుకుంటారు. క్రైమ్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది సార్, అది నిరంతర ప్రక్రియ. మీరు ఎంత ఇది చేసినా కూడా దొంగలు అనే వాళ్ళు వస్తూనే ఉంటారు, పోలీస్ అధికారి పనిచేస్తూనే ఉండాలి, దట్ ఈస్ రొటేషన్ సైకిల్ అదంతే. కానీ ఎప్పట్లో మీరు చెప్తున్నట్లుగా పెద్దగొల్ల గ్యాంగ్ అవ్వచ్చు, లేదా సోటుపురం గ్యాంగ్, కంజరపట్టు, డిఫరెంట్ గ్యాంగ్స్, అంటే ఒక అఫెన్స్ జరిగిందంటే ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసిన తర్వాత మీ ఐడి పార్టీ వాళ్ళు పలానా గ్యాంగ్ చేసి ఉంటుంది సార్ అని చెప్పారు. ఎందుకంటే కంజరపట్టు గ్యాంగ్ అనేది మీరు చెప్తున్నారు లోపలికి వచ్చి వాళ్ళు భోజనం చేసి వెళ్తారని, పెద్దింటి గుల్ల తర్వాత పెరిగినది ఉంటుంది అంటే ఆ ఎమ్మో చూడగానే సార్ పలానా గ్యాంగ్ అని అర్థమైంది. కానీ తర్వాత క్రమేపీ అది ఈవెన్ ఆ గ్యాంగ్ కూడా ఏమైపోయిందంటే సార్, వాళ్ళు డెకాయిటీకే ఉన్న వాళ్ళు ఇప్పుడు హెచ్బీలు చేయడం మొదలుపెట్టారు, రాబరీలు చేయడం మొదలుపెట్టారు, వాళ్ళ మోడస్ ఆపరెంట్ కూడా మారిపోయింది, ఒకటే దానికి స్టిక్ ఆన్ కావట్లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి గ్యాంగ్స్ ఎలాగ ఐడెంటిఫై చేస్తామండి క్రిమినల్స్ని ఎలాగ ఐడెంటిఫై చేయగలరు? అంటే ఎంఓ బట్టి మనం క్రైమ్ వాళ్ళు చెప్పవచ్చు ఐడి పార్టీ వాళ్ళు, సార్ పలానా గ్యాంగ్ పలానా XYZ అని చెప్తున్నట్టుగా ఆ గ్యాంగ్ డిఫరెంట్ ఎంఓలు చేస్తున్నారు, స్నాచింగ్ చేస్తున్నారు, డిహెచ్పి, నైట్ హెచ్పి అన్నీ చేస్తున్నారు. ఎంతటి క్రిమినల్ అయినా సార్ ఖచ్చితంగా సీన్ ఆఫ్ అఫెన్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఒక క్లూ అయితే ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. వాడు ఫింగర్ ప్రింట్స్ అన్నీ వదిలేసాము తుడిచేసాము అనుకుంటారు, గ్లౌస్ కూడా వేసుకొని చేస్తుంటారు, ఎక్కడో చోట వాడు దొరుకుతాడు, ఫింగర్ ప్రింటో ఫుట్ ప్రింటో ఏదో ఒక క్లూ అనేది ఖచ్చితంగా. వాడు హెచ్బీకి పోయినా వాడి మేనరిజం పెరగన్నము ఫ్రిడ్జ్లో ఎతకడం మానడండి, దట్ ఈస్ సెంటిమెంట్, ఇట్ ఈస్ నాట్ మేనరిజం, ఇట్ ఈస్ సెంటిమెంట్. ఎట్లా అంటే ఆ కుటుంబానికి ఏదైనా అఫెన్స్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురొస్తే అంటే బ్యాడ్ డొమైన్ వస్తే పోరు, ఇంకా పిల్లి ఎదురొచ్చిన. ఇంకోటి సార్, ఎక్స్ట్రీమిస్ట్లో ఎట్లా లర్కింగ్ పాయింట్స్ పెట్టుకుంటారు, ఇట్లా క్రిమినల్స్ కూడా లర్కింగ్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఈ అఫెండర్స్ మేము పట్టుకున్నప్పుడు 98 ఆ ప్రాంతంలో పట్టుకున్నప్పుడు నా బ్యాచ్మేట్ బాలకృష్ణ, ఇప్పుడు నౌ హీజ్ అడిషనల్ ఎస్పీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నల్గొండ, మేమిద్దరం టీం పనిచేసేవాళ్ళం. మా మాధవరావు గారని డిఎస్పీ గారు, అప్పుడు ప్రతాప్ రెడ్డి గారని ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఖమ్మంలో, ఆయన వెల్ రెప్యూటెడ్ యాజ్ చెక్కలేస్తాయి, క్రైమ్లో దిట్ట అనమాట. ఇంట్రాగేషన్కి అప్పట్లో చేతికి చెక్కలు రెడీ చేసింది ఆయనే, ఇప్పటికే ఆయన్ని చెక్కలేస్తాయంట. క్రిమినల్కు ఆయన పేరు చెప్తే అప్పట్లో దడ, ఆయన వస్తున్నారంటే మొత్తం ఓపెన్ ఆయన క్రిమినల్స్ ఆయన దడ అనమాట. ఆయన ఎలాంటి ఆఫీసర్ అంటే సార్, ఒక వర్క్ మొదలు పెడితే చేత్తోనే డ్రాఫ్టింగ్, నో కంప్యూటర్ టైపింగ్,
కొన్ని వందల పేజీలు అలాగే గంటల తరబడి కూర్చొని రాసేస్తుంటాడు కదా. ఇన్వెస్టిగేషన్ అంటే ఎలా ఉండాలని గురువు నేర్పించిన గురువు సార్ నాకు ఆయన. నాకే కాదు మా బ్యాచ్ మేట్స్ చాలామంది కూడా ఆయన, ఎల్ సత్యనారాయణ గారని ఆయన, మాధవాచారి గారు, వీళ్ళంతా కూడా మాకు మంచి గురువులు విద్య నేర్పించారు. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న ఆ కేసులో క్రిమినల్స్ కూడా ఎలా చేస్తుంటారు వాళ్ళు? ఏ కేసులో సార్? అదే ఇప్పుడు మావోయిస్టులు ఎలాగే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళు ఎట్లా అంటే సార్, మేము 98లో పట్టుకున్నానికి పోయినప్పుడు కల్లూరులో దొరికిన ఒక క్లూ ఆధారంతో ఈ క్రిమినల్స్ని పట్టుకోవడానికి పోతే ఒకడు హిందూపూర్లో ఉన్నాడు, ఒకడు శ్రీకాళహస్తిలో ఉన్నాడు, ఒకడు బొబ్బిల్లో ఉన్నాడు, ఇంకొకడు వచ్చేసి నిడదవోల్లో ఉన్నాడు. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. వాళ్ళు అఫెన్స్కి ఎలా అంటే పలానా అమావాస్య రోజు పలానా చోటు వచ్చి కలవాలని అందరూ కలిసి ఒక చోటు ఉన్న రోజున డిసైడ్ చేసుకుంటారు. ఆ డిసైడ్ చేసుకున్న రోజున వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. ఏ ఒక్కరూ రాకపోయినా కూడా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్. అంటే ఎవడన్నా పోలీసులు దొరికాడేమో అని. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వాడు ట్రేస్ అయ్యి వాడు సేఫ్గా ఉన్నాడు అని తెలుసుకున్నంత వరకు మళ్ళీ అఫెన్స్కి పోరు. దట్ ఈస్ దేర్ టిపికల్ నేచర్. ఓకే, అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ పాయింట్లు కలుస్తారా లేదంటే డిఫరెంట్ వాళ్ళు ఎక్కడైతే మనకు ఖమ్మం టౌన్ ఉందని చెప్పాను చూసారు, ఒక ఇంటికి లొకేషన్ అక్కడ కలుస్తారు అఫెండర్స్ అంతా. కలిసి మళ్ళీ అక్కడ నుంచి డిస్బర్స్ అయ్యి లారీ ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ప్లేస్లో వెళ్ళిపోతారు. ఓకే సార్, ఖమ్మం తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి? ఖమ్మం రూరల్ తర్వాత గార్లా చేశాను సార్. గార్లా ఎస్ఐగానే చేశాను. అక్కడ మంచి నాకు జీవితంలో కాస్త మంచి హ్యాపీ అనిపించిన ఒక సంఘటన ఏంటంటే సార్, 11 సంవత్సరాల అమ్మాయిని, లంబాడి అమ్మాయిని తీసుకుని వెళ్ళి బాంబే రెడ్ లైట్ ఏరియాలో అమ్మేశారు. ఆ రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసినప్పుడు ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకొచ్చాం. తెచ్చినాక అమ్మాయి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి 15-20 రోజుల నుంచి మళ్ళీ బాంబే వెళ్ళిపోయింది. అంటే రెస్క్యూ ఎలా తీసుకొచ్చారండి? అంటే ఎవరు ఎలా అనేది అప్పుడు రైల్వే ట్రాక్లలో సార్, ఎవరైనా అమ్మాయిలు అలిగి ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోతే అప్పట్లో కొద్దిగా ప్రమాదం ఉండేది. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే ఈ లంప్ అండ్ గ్యాంగ్స్ ఉంటాయి అన్నమాట. రిఫ్రక్ భిక్షగాళ్ళు, సన్యాసులు, ఈ గంజా కలబడిన వాళ్ళంతా కూడా ఏమవుతారంటే అదంతా చైన్ రియాక్షన్. ఒకరికొకరికి కాంటాక్ట్స్ ఉండి బాంబే రెడ్ లైట్ ఏరియా వరకు వాళ్ళంతా తీసుకొని వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి అలాగే ఇంట్లో గొడవపడి వాళ్ళ అమ్మ నాన్న మీద అలిగి ఇంటికి వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చింది గార్లా. ఆ రైల్వే స్టేషన్లో ఒక లేడీ పరిచయమే అమ్మాయిని పని ఇప్పిస్తానని చెప్పి బాంబే తీసుకుని అక్కడ అమ్మేసినాక ఈ అమ్మాయి మిస్ అయిన అమ్మాయి గురించి మిస్సింగ్ కేసు ఒకటి నమోదైంది. ట్రాక్ ఏంటి అని చెప్పి రైల్వే స్టేషన్ నుంచే స్టార్ట్ చేసాం. అమ్మాయి రైల్వే స్టేషన్కి వచ్చే ముందు అప్పుడు ఈ సెల్ ఫోన్ సిస్టమ్ అంతగా యాక్టివ్గా లేదు, ఏమీ లేవు. రైల్వే స్టేషన్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారు, రెగ్యులర్గా ఇక్కడ ఎవరు హాల్ట్ ఉంటా అంటే చిన్నప్పు రైల్వే స్టేషన్స్ ఒక లేడీ రెగ్యులర్గా ఉంటుంది, ఆమె బాంబే కూడా పోయిస్తుంటుంది అని అన్నారు అక్కడున్న స్టేషన్ మాస్టర్ గారు. దాన్ని తీసుకొచ్చిన ట్రై చేసాను, తీసుకుపోయినాను సార్, అమ్మేశాను సార్. సరే అని అక్కడ పోయినప్పుడు అక్కడ లోకల్ థానే పోలీసులు హెల్ప్ చేశారు. ఈ అమ్మాయిని అంటే 10-15 రోజులు టఫ్ అయింది అక్కడ. ఆ ఏరియా నుంచి తీసుకురావడం అంత ఈజీ కాదు. తెచ్చేసినాక ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్తే అక్కడ బాంబే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తే పాపం మళ్ళీ పంపించాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అప్పుడు ఎస్పీ. ఈజ్ సో యాక్టివ్ అండ్ ఈజ్ వెరీ కోఆపరేటివ్ అనమాట. సారు ఆయన బాంబే ఎంత మాట్లాడితే తీసుకొచ్చాడు. రాహుల్ ఓజా గారు కలెక్టర్ గారు ఈ అమ్మాయిని ఏదైనా సెటిల్ చేద్దాం సార్ అని చెప్పి అమ్మాయిని అన్ని రకాల ప్రయత్నాలు చేసాం. అమ్మాయికి మళ్ళీ కుట్టు మిషన్లు నేర్పించడం అన్నీ చెప్తే వాళ్ళ అక్కడ రెడ్ లైట్ ఏరియాలో సుఖం అలవాటు అయింది. బ్యాడ్ ఏమంటే షీ వాజ్ స్పాయిల్డ్. బట్ డైలీ పొద్దున ఒక బిర్యానీ, సాయంత్రం ఒక బిర్యానీ, క్వార్టర్ మందు, ఇట్లా డబ్బులు ఏదైనా కావాలంటే ఇవ్వడం చేయటం. బట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్లోనే ఉండేవాళ్ళు. ఈ పిల్ల చిన్నపిల్ల కదా, నువ్వు అట్లా కాదమ్మా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగు, నా మాటని నచ్చ చెప్పేవాడిని. వాళ్ళ నాన్నని వీళ్ళని తీసుకొచ్చి గార్లోనే ఒక ఇంట్లో పెట్టి ఒక కానిస్టేబుల్, ఒక ఉమెన్ హోమ్ గార్డ్ ఉండేది. ఈ పిల్ల బయటికి పోకుండా చూడండి అని చెప్పి అమ్మాయిని బలవంతంగా సేఫ్ గార్డ్ చేసి వాళ్ళకు పోలీసే సహాయం చేసింది. అనే రకంగా అక్కడ లోకల్ గార్లా పీపుల్ కూడా సహాయం చేశారు. జన్నయ్య అని ఒక సర్పంచ్, ఆయన కూడా పాపం చేశాడు.
తర్వాత 2 ఏళ్లలో క్రమంగా అమ్మాయి నేను ఖమ్మం మళ్ళా ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా ఈ అమ్మాయి నాతో టచ్లో ఉండేది. అక్కడ లోకల్ గార్లా పీపుల్, నా తర్వాత వచ్చిన గార్ల ఎస్ఐ వీళ్ళందరూ కూడా నా జూనియర్స్ వచ్చారు. అమ్మాయి బాగుంది సార్ ఇప్పుడు ఫోన్ అంటుంది, ఇక్కడ ఏదైనా పని చూపించాను అని అంటే, అమ్మాయి మైనర్ కదా వాళ్ళ నాన్న పెళ్లి చేస్తాను అంటున్నాడు అని అంటే, మీరు ఎవరు ఇన్వాల్వ్ కాకండి, చేస్తే చేసేయమని చెప్పండి అని చెప్పాను సార్. మీరు ఎవరు ఇన్వాల్వ్ కాకండి, చేసేసి. మైనర్ అమ్మాయిని పెళ్లి చేయడం నేరం కదా? నేరమే. అందుకనే వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు పోలీసు. ఈ అమ్మాయి అక్కడెక్కడో పోయి అక్కడ బ్యాడ్ దాంట్లో ఉండే కంటే అమ్మాయి పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయిపోయింది సార్. అమ్మాయి ఇప్పటికి కూడా నేను రామచంద్రపురంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసింది సార్. సార్ ఎలా ఉన్నారు సార్, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. అలాంటి వాళ్ళ ఆశీస్సులే ఈరోజు మాకు కూడా శ్రీరామ్ రక్షిస్తారు. సార్ మీరు ఇప్పుడు అమ్మాయి గార్ల విషయంలో అమ్మాయి సేవ్ చేయడానికి బాంబే వెళ్ళని అంటారు. జనరల్గా ఒక క్రైమ్ జరిగినప్పుడు కంప్లైంట్ ఖర్చుతో పోలీసులు వెళ్తుంటారా, లేదా ఇటువంటి పూర్ పీపుల్ విషయంలో మీకు ఖర్చు ఎవరు ఇస్తుంటారు? మేమే పెట్టుకుంటాం సార్, ఎవరు పెట్టరు. ఓన్లీ వారెంట్స్, రైల్వే వారెంట్స్ ఇట్లా పెట్టుకుంటే అవి ఆలోచించే వాళ్ళం కాదు సార్. అంతేనా సార్, దొంగలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా నేను బాలకృష్ణ మా సొంత ఖర్చులో పెట్టుకునే వాళ్ళం. ఇంట్లో వాళ్ళు గోర్ చేసేవాళ్ళు, జీతం వేయట్లేదు ఇంట్లో. కానీ మరి ఆ డబ్బులు మీకు రిటర్న్ రావు కదండి? రావు కాదు కానీ జాబ్లో డెడికేషన్ సార్ అప్పట్లో, అంతే, తప్పదండి. అంటే పని చేయాలన్న ప్యాషన్ కాబట్టి అదేంటంటే ఆఫీసర్ మెచ్చుకోవాలి, రివార్డులు రావాలి. 300 రివార్డులు ఉన్నాయి సార్, సేవా పథకం ఉంది. అప్పట్లేదో అదొక క్రేజ్ అంతే. అదే ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఎనీ ఆఫీసర్ ఎస్ఐగా ఉన్నప్పుడు చేసే వర్కే వేరు సార్. ఇప్పటికి కూడా ఉన్న జనరేషన్కు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఈ పబ్లిక్కు సహాయం ఖచ్చితంగా చేయగలరు. ఈ ఏజ్లోనే చేయగలరు, ఎస్ఐగా ఉన్నప్పుడే చేయగలరు. యంగ్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ కానీ, యంగ్ ఆఫీసర్, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఖచ్చితంగా పబ్లిక్ను దగ్గర రానియగలరు, చేయగలరు. ఆ ఓపిక ఉంటుంది, తర్వాత స్పీడ్ ఉంటుంది. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారు గార్ల నుండి? గాలి తర్వాత ఖానాపూర్ హవేలీని పోలీస్ స్టేషన్కి వచ్చాను సార్. అక్కడ జనరల్ లా అండ్ ఆర్డర్ సార్. లా అండ్ ఆర్డర్తో పాటు ఫ్యాక్షనిజం. ఓకే. నా ఏరియాలోనే పాపటపల్లి అని ఒక విలేజ్, హైలీ ఫ్యాక్షన్ విలేజ్ ఉండేది. అక్కడ వెంకన్న అని చెప్పి అతను ఏమైందంటే హైడ్ అసాసిన్గా మారాడు. డబ్బులు తీసుకొని మనుషులను చంపడానికి అని చెప్పి కిల్లర్ మారాడు. దాంట్లో తుపాకుల వెంకటేశ్వర్లు అని చెప్పి ఒక వానికి ఆపోజిట్ 2 రైవలరీ గ్రూప్స్ ఏర్పడ్డాయి. అప్పుడు ప్రభాకర్ రావు గారని మా డిఎస్పీ గారు ఉండేవారు. చాలా మంచి ఆఫీసర్ ఆయన కూడా. ఆయన ఎస్పీగా రిటైర్ అయ్యారు, ఇక్కడే ఉన్నారు. ఎస్పీ గారు కూడా అప్పుడు ఎవరున్నారు ఐడియా లేదు సార్. పిఎస్ఆర్ ఆంజనేయులు గారే పాపటపల్లి అప్పుడు. ఆయన చాలా స్టబ్బన్ ఆఫీసర్ సార్, చాలా మంచి ఆఫీసర్. దాన్ని ఎట్లా చేయాలని చెప్పి అనుకుంటుంటే వాళ్ళలో వాళ్ళే ఒకరినొకరు చంపేసుకున్నారు. కాకపోతే విలేజ్ తగలబడిపోతుంది. అవి మాకు రెస్ట్లెస్గా ఉండేదన్నమాట. ప్రజలు వినేవాళ్ళు కాదు. అంటే కమ్యూనిస్ట్ భావాలతో ఎక్కువగా కొంచెం ఎక్స్ట్రీమిజం కూడా దగ్గరలోనే ఉంది కదా సార్, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. తర్వాత ఏం చేసామంటే జలయజ్ఞం అని చెప్పి అప్పట్లోనే ఊర్లలో చెరువులన్నీ పుడికలు దించడం అనేది ఒక పెద్ద యజ్ఞం చేశాం సార్. దాదాపు అర్బన్ ఏరియాలోనే దాదాపు ఒక 26-27 చెరువులకు మట్టి పుడికలను దించేసి, ఎట్లా అంటే దాదాపు 15 ఫీట్ డెప్త్తో 10 ఎకరాలు 15 ఎకరాల చెరువులు కూడా తీసినట్టు ఉన్నాయి. అక్కడ ఆయన కోయచలక్ అనే విలేజ్లో ఒక ఆయన గ్రెనేట్ ఓనర్ ఉండేవాడు. ఆయన అన్నిటికీ స్పాన్సర్ చేసి జేసీబీలు అన్నీ ఇచ్చేవాడు, ఆయనే చేసేవాడు. అట్లా అవి ఈ రోజు వరకు కూడా. అంటే వాళ్ళకి మైండ్ డైవర్షన్ చేశారా జలయజ్ఞంలో ఉన్న వాళ్ళకి? లేదండి, జలయజ్ఞంలో అనేది డైవర్షన్ కాదు, సోషల్ యాక్టివిటీ. అవును, అందులో వీళ్ళందరికీ పనులు చేయించారా? మేము ఇన్వాల్వ్మెంట్తో చేసేవాళ్ళం. ఈనాడు వాళ్ళు కూడా అప్పట్లో ఒక అతను ఉండేవాడు, ఆ ఈనాడు అతను కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంకా రాధాకృష్ణ అని చెప్పి డి గారు, ఎంఆర్ఓ గారు ఒక ఆయన పేరు గుర్తు. సార్ మీరు చెప్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సాధారణంగా ఇటువంటి ఫ్యాక్షన్ దీనికి చాలా ఒప్పుకోరు. ఆయన స్వయంగా కౌన్సిలింగ్ కూడా చేసేవారు. మరి ఈ గ్రామంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదా? అయ్యాడు. ఆయన కౌన్సిలింగ్ బాగా చేస్తారు కదా? కౌన్సిలింగ్ ఏం సార్, ఆయన విలేజ్లో కూడా పడుకొని నిద్రపెట్టేసి నైట్ హాల్ట్ కూడా విలేజ్లో చేసేవాడు ఆయన.
ప్రతి ఫ్యాక్షన్ విలేజ్లో ఆయన ఈ హ్యాజ్ లిటరల్లీ స్లెప్ట్. రాత్రి అందరితో మాట్లాడేవాడు. ఇంకోటి ఏమంటే అక్కడ నేను గార్లలో పనిచేసేటప్పుడే పిఎస్ఆర్ ఉన్నప్పుడు కారేపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ అయింది. ఓకే. మావోయిస్టులు అటాక్ చేశారు. ఈవినింగ్ 4:35 ప్రాంతంలో ట్రాక్టర్లో వచ్చి అటాక్ చేశారు. ఈజ్ ద మ్యాన్ హూ రీచ్డ్ ద స్పాట్ ఫస్ట్. ఆపరేషన్ నడుస్తుంది ఇంకా అప్పటికి. లోపల పోలీస్ స్టేషన్లో ముగ్గురే, ఒక పద్మారావు అనే ఒక హెడ్ కానిస్టేబుల్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు ముగ్గురున్నారు. భాస్కర్ అనే కానిస్టేబుల్ ఏదో ట్యాక్టికల్గా తప్పించుకొని వచ్చేసాడు. సరౌండ్ చేసేసి పోలీస్ స్టేషన్ పైన అటాక్ జరుగుతుంది. మమ్మల్ని అందరినీ కూడా ఫోర్స్ తీసుకొని రమ్మని చెప్పారు. ఇల్లెందు నుంచి కొంత ఫోర్సు, గార్ల నుంచి కొంత ఫోర్సు, ఎక్కడికక్కడ ఫోర్స్ రీఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల ఆర్టీసీ బస్సులో ఫుల్ జనంలో ఈయన ఒక్కడు తన గన్మెన్ AK-47 వేసుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ టు రీచ్ పోలీస్ స్టేషన్ ఏరియా. మావోయిస్టులు అప్పటికి ఏంటంటే బయట వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నారు. ఈజ్ సచ్ అ డేరింగ్ పర్సనాలిటీ. లక్కీగా హిస్ బస్ వాజ్ నాట్ చెక్డ్. అదేంది సెట్లో నేనున్నాను, ఫోర్స్ అంతా వచ్చేసింది, ధైర్యంతో ఉన్నాను నేను. తర్వాత చుట్టూ ఇల్లెందు నుంచి వచ్చిన ఫోర్సు ఈ మావోయిస్ట్ మీద అటాక్ చేసిన తర్వాత, గార్ల నుంచి వచ్చిన ఫోర్సు, ఖమ్మం నుంచి వచ్చిన ఫోర్సు, సరౌండింగ్ నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చేస్తే వాళ్ళు రీట్రీట్ అయిపోయారు. అటాక్ వాజ్ ఫెయిల్డ్ అయింది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ఏ బస్, ఆర్టీసీ బస్, అలాంగ్ విత్ ది పబ్లిక్. ఈ సచ్ అ డేరింగ్ ఆఫీసర్స్. అంటే ఫస్ట్ రీచ్ అయిన తర్వాత ఆయన ఆపరేషన్ చేశారు. ఈ కెనాట్, ఆయన ఏమంటే మ్యాన్ సెట్లో ఈ కెనాట్ గెట్ డౌన్. వైజ్ కదా అసలు. ఆ ముగ్గురికి లోపల చచ్చిపోతాము అనే ఒక ఇదితో ఫైట్ చేస్తున్న ముగ్గురికి మనోధైర్యాన్ని ఇచ్చడం గొప్ప విషయం కదా. నేను కారేపల్లి పోలీస్ స్టేషన్లోకి వచ్చేసాను, మీకు ఏం భయం లేదు, మన ఫోర్స్ అంతా ఉంది అని సెట్లో అందరం వింటున్నాం. ఈ వాజ్ ద మ్యాన్ హూ హ్యాస్. అంటే బస్సులో ఈయన డ్రైవ్ చేయట్లేదండి. వన్ అమంగ్ ద ప్యాసింజర్. అదే బస్సులో జర్నీ చేస్తూ సెట్లో చెప్తా, బస్సు తిరుగుతుంది, ప్యాసింజర్ బస్సు లాగా తిప్పుతున్నారు టౌన్లో, అంతే. దట్ ఈస్ ద టెక్నిక్ అలాంగ్ విత్ ద పబ్లిక్. ఎవరిని ఆపట్లేదు, దించట్లేదు. ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ ది. ఎందుకంటే ఆ తిప్పడం వల్ల దాని అంటే ఈయన మనోధైర్యం ఇచ్చి ఫోర్స్ అందరినీ డైరెక్ట్ చేశాడు కదా. ఈ లోపల ఇల్లెందు నుంచి కొంత ఫోర్సు అంతా హాఫ్ అన్ అవర్లో మొత్తం వాళ్ళని కవర్ చేసేసాం. మరి మావోయిస్టులు ఆల్రెడీ వెహికల్ చెకప్ అప్పుడు బస్సు కంటిన్యూ తిరుగుతున్నప్పుడు వాళ్ళకి అబ్జర్వేషన్ చేయాలి. ఆ లైట్లో రాలేదు ఇల్లు, ఆ రూట్లో రాలేదు ఇల్లు. ఎట్లా అంటే కారేపల్లిలోకి ఎంటర్ అయ్యేదానికి ఖమ్మం నుంచి ఇంకో రూట్ ఉంది, ఆ రూట్లో వెహికల్ చెకింగ్. వీళ్ళు సబ్ రూట్లో వచ్చారు. వచ్చి ఈయన పోలీసు మీద అటాక్ చేశారు. వాళ్ళు పట్టుకున్నారు ఏమన్నా? ఎవరు? మావోయిస్టులని? లేదండి, అంటే ఫైరింగ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్ నడుస్తూనే ఎక్కడికక్కడ వాళ్ళు రిట్రీట్ అయ్యారు. వాళ్ళు కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయలేరు కదా టైం, ఎందుకంటే ఫోర్స్ వచ్చేసిందంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ వెపన్స్ అన్నీ మళ్ళా వాళ్ళు ఎవరెవరు ఏదైనా చేసేది అన్నీ కూడా. లక్కీగా ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మిస్ అయ్యారు. ఈ కారేపల్లి అటాక్ చేయడానికి వస్తున్నప్పుడు జరిగిన, వాళ్ళు ట్రాక్టర్స్లో వస్తున్నారు. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రోగ్రామ్ గార్ల బయ్యారం ఏరియా అంతా. వీళ్ళు అది రోడ్డు క్రాస్ చేయడానికి ఒక పావు గంట ముందు ఆయన క్రాస్ అయిపోయారు. ఆయన వెహికల్ వస్తుందని తెలిసింటే వాళ్ళు అక్కడే ఆగేసేవాళ్ళు. అది ప్రమాదం ఉండేది. డైరెక్ట్ వచ్చారు, మామిడి తోటల్లోంచి రిట్రీట్ అయ్యారు. తర్వాత డిఐజీ గారు పొద్దున్నే స్పాట్కి వచ్చారు. ఆంజనేయులు గారు సిబ్బందిని పోయి వాటేసుకొని అందరికీ యాక్సిలరీ ప్రమోషన్ వెంటనే స్పాట్. దట్ వాజ్ ద ఎంకరేజ్మెంట్. ఎవరండి డిఐజీ గారు? డిఐజీ గారు అలోక్ శ్రీవాత్సవ్ అనుకుంటాను సార్, సరిగ్గా గుర్తులేదు నాకు. ఎవరండి? అలోక్ శ్రీవాత్సవ్. రైట్. బట్ నాట్ సో ఎగ్జాక్ట్ నేమ్. డిఐజీ గారు వచ్చారు. వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇద్దరు కానిస్టేబుల్ పైన సార్, వాళ్ళు అటాక్ను ఆపింది ఎలా అంటే ఓన్లీ విత్ 2 weapons, 303 weapons. ఇట్ ఈస్ నాట్ SLRs ఆల్సో. అప్పుడు అట్లా మోటివేషన్ ఉండేది సార్. పిఎస్ఆర్ గురించి మీరు చెప్తుంటే ఈ సచ్ అన్ ఆఫీసర్ పనిచేసే వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తాడు సార్. సార్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి?
తర్వాత స్పెషల్ బ్రాంచ్కి వచ్చాను సార్ నేను. ఖమ్మం. స్పెషల్ బ్రాంచ్ నుంచి అంటే కొద్ది కాలం ఉన్నాను. అశ్వారావుపేట ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది సార్. ఓకే. ప్రమోషన్ వచ్చి అటు వెళ్ళాను. అక్కడ అశ్వారావుపేట ఏరియా అంతా కూడా కొద్దిగా ఎక్స్ట్రీమిజం ఉండేది. ఆ ఎక్స్ట్రీమిజంలో కొంచెం రైడ్స్ ఎక్కువ చేసుకునేవాళ్ళం. అశ్వారావుపేటలో ఎక్స్ట్రీమిజం కొద్దిగా అప్పుడప్పుడే బిగినింగ్లో ఉండేది సార్. ఇంకోటి ఏంటంటే మేజర్ అక్కడ విలేజెస్లో ఏజెన్సీ ఏరియా అది. ఏజెన్సీ ఏరియా 1/70 యాక్ట్ ఒకటి ఇంప్లిమెంటేషన్లో ఉండి అక్కడ ట్రైబ్స్కు నాన్ ట్రైబ్స్కు మధ్యన భూ పోరాటం. ఆ భూ పోరాటంలో అప్పుడు వివి శ్రీనివాసరావు గారు ఎస్పీ గారు ఉండేవారు. ఆయన చాలా మంచి గైడ్లైన్స్లో ఆయనతో మేము బాగా పనిచేసేవాళ్ళం. ఎలా అంటే అజిటేటర్స్ మన ముందరనే దోచుకుపోతుంటారు పంట పొలాలు, రైతు వేసుకుంటాడు. కానీ కొట్టడానికి లేదు, తిట్టడానికి లేదు, కేసులు అన్నీ నమోదు చేయాలి అనే పరిస్థితుల్లో వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలనే విషయంలో చాలా మెథడ్స్ ఆయన శ్రీనివాసరావు గారును అప్పట్లో పాలరాజు గారు ఓఎస్డి గారు కూడా ఉండేవారు. ఆయన ఇద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుండేది. ఒక సందర్భంలో మంచి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట వాళ్ళకి. దెబ్బకు ఏం ట్రీట్మెంట్? దయ్యం అంటే ఎజిటేటర్స్ ఎలా ఉండేవాళ్ళు సార్, పోలీసు ఏం మమ్మల్ని చేయరు, మమ్మల్ని చేయరని ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పాను చూసారా, ఆయన అప్పుడు డిఎస్పి అనమాట. ఇంకా 91 బ్యాచ్ ఎస్ఐలు మేమంతా కూడా ఉన్నాం అన్నమాట. కొత్తూరు అనే ఒక విలేజ్లో, దమ్మపేట దగ్గర కొత్తూరు అనే విలేజ్లో రాజ్యలక్ష్మి అని ఒక అజిటేటర్ ఏం చేసిందంటే తన మూత్రం పట్టుకొని వచ్చి పోలీస్ ఆఫీసర్ మీద చల్లేసింది సార్. లిటరల్గా పోసేసి ఇట్లా చల్లిందనమాట. అంతా బందోబస్తులో ఉంటే ఏం బిక్తారా మీరు, ఇదో నేను అవుతుందాగండి అని చెప్పి చేసింది. అప్పుడు శ్రీనివాసరావు సార్ ఒప్పుకోలేదు. దే మస్ట్ నో వాట్ ఈస్ పోలీస్ అన్న, అంతే. దే హ్యావ్ షోన్ వాట్ ఈస్ పోలీస్. అంటే ఏ విధంగా కేసు పెట్టారు? ఆల్రెడీ కేసెస్ 370 కేసులు ఉన్నాయి ఆమె 370 కేసులో అక్యూజ్డ్. అంటే అరెస్ట్ కానీ గొడవ కానీ ఏమి ఉండేది కదా 1/70 యాక్ట్. తర్వాత ఆ కేసులు ఎలా ఉంటాయనంటే మన ముందరనే బందోబస్తు 200 మంది కానిస్టేబుల్స్, ఫోర్స్ అంతా 200 మంది ఉంటాం, వాళ్ళు 50 మందే ఉంటారు. వాళ్ళు ముట్టుకోకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. ఏదైనా ఉంటే వీడియో రికార్డ్ చేసుకోవాలి, కేసు కట్టాలి, అలా ఎఫ్ఐఆర్ పెట్టాలి. దెన్ స్టార్టెడ్ అరెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్. 370 కేసులో అరెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కఠినంగా ఇంత కష్టం ఉంటుందా జీవితం, అజిటేషన్ మానేశారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వివి శ్రీనివాసరావు సార్. కానీ ఆ విధంగా విసిరినందుకు ఆమె ఏ సెక్షన్ పెట్టారండి? లేదండి, విసరడం తప్పే కదా. అవును, సెక్షన్ పెట్టాలి కదా, పెట్టాం కదా, ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుద్ది కదా సార్. దట్ ఈస్ నాట్, దట్ కెనాట్ బి ఎక్స్క్లూడెడ్. 353 ఉంటుంది, చాలా సెక్షన్స్ పెట్టి అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసేసాం. దాదాపు 200 మంది ఉంటారు పోలీసు, ఏమనరు, జస్ట్ వెయిటింగ్ అంతే అనమాట. ఏదైనా మరీ అగ్రివేషన్ ఉంటే అవాయిడ్ చేయడానికి, ఆ 50 మందిని అడ్డుకోవడమే తప్ప ముట్టుకోవడానికి కూడా లేదు. అట్లా ఎన్నికలు చేతులు పెట్టేసుకొని అలా అడ్డం నిలబడాలి అంతే, గోడలాగా అంతే. అటువంటి కండిషన్ను చేతులకి దే హ్యావ్ ఇన్వైటెడ్ అస్. అది తప్పు కదా సార్. అంటే కొంతమంది చెప్తుంటారు మీ ఆఫీసర్లు అండి, ఏమని, ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటే సార్. ఇప్పుడు అంటే అది పోలీస్ ఆల్సో నెవర్ ఎక్స్పెక్టెడ్. అవును, వాళ్ళే ఇచ్చారు కదా మీకు. అంతే కదా సార్. అది ప్రెస్లో ఏమొస్తుంది, మూత్రం పోసినా తలదించుకున్న పోలీసులు అని అంటారు కదా సార్. ఇంకా భయం ఎవరికి వస్తుంది సార్, ఇంకా చట్టం మీద గౌరవం ఎవరికి వస్తుంది. బట్ ఇట్ వాజ్, అప్పుడు తుమ్మలేశ్వరరావు గారు కూడా ఒప్పుకోలేదు అసలు. ఆయన కూడా లా అండ్ ఆర్డర్ అసలు కాంప్రమైజ్ అయ్యేటోడు కాదు. నెక్స్ట్ ఎక్కడ నేను అశ్వరావుపేట తర్వాత? అశ్వరావుపేట నుంచి నేను ఏడుర్ల బయ్యారం వెళ్ళాను సార్, ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా. అక్కడ కొద్ది కాలం పనిచేసాను అనమాట. ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో, ఆపరేషన్స్లో ఉన్నాను. అంటే అక్కడ బాగానే ఫుల్ ఉంటుంది అది, ఫుల్ కరకగూడెం బ్లాస్టింగ్ అయితే కూడా అదే కదా. అదే ఏటూరు నగరం బార్డర్ ఉంటుంది. అంటే మీరు టైంలో బ్లాస్ట్ జరిగిందండి? లేదు, బ్లాస్టింగ్ అప్పుడు అంతకుముందు 2000లో బ్లాస్టింగ్ అయినప్పుడు వెళ్ళాం మేము. కృష్ణరాజు గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు 2000లో
98లో బ్లాస్టింగ్ అయింది. 98, 99లో 22 మంది చంపారు. అప్పుడు స్పాట్కి వెళ్ళాం. అంటే ఇక్కడ మీరు పనిచేస్తున్న లిమిట్స్లో ఎఫెక్టెడ్ ఏరియా ఎలాగ వెళ్ళారంటే? ఫుల్ ఎఫెక్టెడ్. మా మూమెంట్ రిస్ట్రిక్టెడ్ అక్కడ. అటువంటి కండిషన్స్ అనమాట. అటువంటి కండిషన్ ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ మీరు? నేను 1.5 years చేశాను. ఓకే. అంటే మీరున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ టైం లేదు సార్. బట్ మూమెంట్స్ అన్నీ పార్టీ రైట్స్ ఎక్కువ ఉంటాయి. స్పెషల్ పార్టీస్తో పాటు ఓఎస్డి గారి ఆధ్వర్యంలో అన్నీ నడుస్తుంటాయి. ఓఎస్డి గారి ఆదేశాల మేరకు అన్నీ నడుస్తుంటాయి. అక్కడ మెయిన్గా ఎట్లుంటుందంటే పోస్ట్ ప్రొటెక్షన్. కరగడం పోలీస్ స్టేషన్ కాపాడుకోవాలి, ఏడులవేరం పోలీస్ స్టేషన్ కాపాడుకోవాలి. అట్నే ఏరియా డామినేషన్ చేస్తూ ఉండాలి. ఆ కొరియర్ వ్యవస్థలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని అందరినీ తీసుకొచ్చి బ్రీఫింగ్ వాళ్ళకు, ఆ కొరియర్స్ అందరు తీసుకొచ్చి వాళ్ళను ఏం చేస్తారు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళము, బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళము. మన మూమెంట్ ఎక్కువగా ఎక్కడన్నా మూమెంట్ పోవాలన్నా కూడా చాలా సడన్గా వెళ్ళాలి. ఈవెన్ స్టాఫ్ కూడా చెప్పకూడదు. అటువంటి కండిషన్స్ అప్పుడు మనం ఎక్కడికి పోవాలని అనుకునేది మనకు ఓన్లీ మనమే డ్రాఫ్ట్ చేసుకోవాలి. సిబ్బందిని అంతా ఫాలిన్ కండి, రోల్ కాల్ ఫాలిన్ అంటే ఫాలిన్ అవుతాను, వెపన్స్ తీసుకోండి అంటాం. ఎటు పోతున్నాం అని కూడా చెప్పు. అంత సడన్గా ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అవుద్దని. అంతే కదా. ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా ఒక ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే బ్లాస్ట్ అయిపోతుంది. అంటే బై వాక్ ఎక్కువ చేయాల్సి? అంతే, ఎవ్రీథింగ్ బై వాక్. ఇంకా నో అదర్ వెహికల్ అంటే మనుగూరు వైపు కొంచెం ప్రాబ్లం ఉండేది కాదు. మనుగూరు వరకు అది కూడా అప్పటికప్పుడు ఫుల్ బస్, ఏదన్నా జనం ఉన్న బస్ ఎక్కే పోవాలి. కానీ అటువంటి మీ ఏరియాకు వరంగల్లో అటువంటి ప్రాక్టీస్ చేయడం వల్ల కొంతమంది చనిపోయారు కూడా అప్పుడు. అంటే సార్ ప్రమాదము మనం ఏంటంటే సార్ మన నిర్లక్ష్యం కూడా కొన్ని ఉంటాయి. మనం ఇన్ఫర్మేషన్ లీక్ కాకూడదని చెప్పి మన ప్రోగ్రామ్ ముందు తెలిస్తే అవతలకి కొరియర్ వెళ్ళిపోతాడు. మన చుట్టే కొరియర్స్ ఉంటారు, పోలీస్ స్టేషన్ చుట్టే కొరియర్స్ ఉంటారు. తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత అయిన తర్వాత మదిరా సార్. మదిరాలో 3 years చేశాను. మదిరా ఇన్స్పెక్టర్గా ఉన్నాను. అక్కడ లాండ్ ఆర్డర్ బాగా, సోషల్ యాక్టివిటీస్ బాగా చేసుకున్నాను. కానీ అక్కడ కూడా కమ్యూనిస్టులు అదంతా అంటే అప్పటికి ఇంత యాక్టివ్గా లేదు. కమ్యూనిజం తగ్గిపోయింది. అంత స్ట్రాంగ్ వాళ్ళు 2004 ఆ ప్రాంతానికే చాలా వరకు వాళ్ళు ఎట్లా అంటే కమ్యూనిజం నాయకులు కూడా మాకు అంత పెద్ద అజిటేషన్లో కూడా తమ్మినేని వీరభద్రం గారు కానీ, రజబల్లి గారు కానీ, వీళ్ళందరూ నాయకులు కూడా పోలీస్ అంటే గౌరవం ఇచ్చాం. వాళ్ళు ఎప్పుడూ అగ్రెసివ్గా వాళ్ళ సిద్ధాంతాల ఇంప్లిమెంటేషన్ వరకు మాట్లాడేవాళ్ళు. కానీ పువ్వాడ నాగేశ్వరరావు గారు కానీ గొప్ప నాయకులు అండి వాళ్ళు పోలీస్ అధికారులను ఎప్పుడూ రివోల్టింగ్గా కానీ వాళ్ళని నెగిటివ్గా కానీ చేసేవాళ్ళు కాదు. అజిటేషన్ వరకు వాళ్ళు కూడా మీరు కఠినంగా వ్యవహరించండి సార్, వాళ్ళకి భయం ఉండాలనే వాళ్ళు అనమాట. సార్ మదిర తర్వాత పాల్వంచకు వచ్చాను సార్. ఓకే. అక్కడ పాల్వంచ కూడా ఎఫెక్టెడ్ కదా? పాల్వంచ ఎఫెక్టెడ్ సార్. మళ్ళీ ముల్కల్పల్లి పోలీస్ స్టేషన్ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ 2 years ఉండగా ఐ గాట్ ప్రమోషన్ యాజ్ డిఎస్పీ. ఓకే. దాని నుంచి పీటీసీ మామునూరుకి వచ్చాను, వరంగల్. అక్కడ 1.5 year ఉన్నాను సార్. తర్వాత 2013లో రామచంద్రాపురం ఎస్జిపిఓగా వెళ్ళాను, ఈస్ట్ గోదావరి. అంటే బైఫర్కేట్ కాలేదు అప్పటికి. బైఫర్కేట్ కంటే ముందు నేను అటు వెళ్ళటం వల్ల అక్కడ 2.5 years చేశాను. సార్ మీరు డిఎస్పీ ప్రమోషన్ కన్నా ముందు మదిరలో పనిచేస్తున్నప్పుడు ముదిగొండలో కాల్పులు జరగడం చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే? అవును సార్. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఆ రోజు ఏంటంటే సార్, బండి రమేష్ అనే అతను అప్పట్లో అంటే అక్కడ ఒక స్థానిక నాయకుడు, ఎమ్మెల్యే పార్టీ నాయకుడు, అతను సిపిఎం పార్టీలోకి వచ్చాడు. అప్పట్లో వచ్చి జనరల్గా సిపిఎం ధర్నా ఆ రోజున కంటిన్యూస్గా నడుస్తున్నాయి, కొన్ని ధర్నాలు నడుస్తున్నాయి. ఆ నేపథ్యంలో రోడ్డు మీద దాన్ని ఎక్కువగా అన్ని చోట్ల బంద్ అయిపోయినా ఇక్కడ ఆగట్లేదు. అప్పుడు కొంతమంది అధికారులు పోయి రిక్వెస్ట్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి పబ్లిక్ రివోల్ట్ అయ్యారు. ఆ స్కఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అది. అంటే ఫైరింగ్ ఓపెన్ చేయడం, కొంతమంది ఫైరింగ్ వెంటనే పబ్లిక్ మీద ఏం చేయలేదులేండి అప్పట్లో. దట్స్ ఎ బిగ్ ఇష్యూ. దాన్ని నేను వనమంది ఐఓ అంతే. పూర్ణచంద్రరావు గారు, ఐజీ గారు పర్సనల్గా ఆ కేసు అయిన తర్వాత మొత్తం 10 రోజుల పాటు నిద్రపోలేదండి.
ఆయన ఒక 10-15 మంది ఇన్స్పెక్టర్స్ను పెట్టి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయించి అన్ని కోణాల్లోనూ. ఎంతమంది చనిపోయారండి ఆ కాలం? అప్పుడు 8 మంది చనిపోయారు సార్. అంటే విజువల్స్లో చాలా స్పష్టంగా పోలీసులు రైతులపై కాల్చున్నట్టుగా విజువల్స్ కూడా కనపడ్డాయి. విజువల్స్ ఒక ఈనాడు విలేకరు అప్పట్లో తీశాడు సార్. బట్ ఆయన కోణంలో అంతకుముందు ఏం జరిగిందో అయితే ఆయన తీయలేదు కదా. ఫైరింగ్ జరిగింది ఒకటే చూపించాడు. జస్టిఫికేషన్ కూడా ఉండాలి కదా సార్. పోలీస్ అయితే కావాలనేది పబ్లిక్ని అయితే కాల్చరు కదా. కరెక్టే, అది కూడా ఎక్కడ ఉండదు. ఒక నిండు ప్రాణం దాంట్లో ఒక డ్రైవర్ చనిపోయాడు, పాపం ఒక ముసలావిడ చనిపోయింది, అమాయకులు చనిపోయారు. నాయకులు అయితే చనిపోలేదు కదా. అమాయకులు అజిటేషన్కి మూలకారులైన వాళ్ళు చనిపోలేదు. గవర్నమెంట్ కాంపెన్సేషన్స్ అన్నీ ఇచ్చింది. ఎంక్వైరీస్ 1 మ్యాన్ కోకా గోవిందరావు ఏదో పాండురంగారావు గారి కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా జస్టిఫై చేసింది కదా. ఇన్సిడెంట్ బిగినింగ్ నుంచి చూడాలి. ఊరికే జస్ట్ కాల్చారని ఒక క్లైమాక్స్ చూపిస్తే కాదు కదా. కాదు కదా సార్. కరెక్ట్. దానికి మొత్తం ఆ సెంటర్ అంతా కొన్ని లక్షల స్టోన్స్ బిల్డింగ్ పడినాయి. అంటే ఆడ బండల్ల షాప్ ఒకటి ఉంది, స్టోన్స్ షాప్, అన్నీ పగలగొట్టేయటం, రాళ్ళు. ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా. ఒక అతను ఇబ్రహీం అని వరంగల్ ఆర్ఎస్ఐకి కనుపోయింది, ఇప్పటికి కూడా పర్మనెంట్ లేదు. ఒక ఆర్ఎస్ఐ మతి భ్రమించేసింది ఆ దెబ్బ తగిలి. ఇవన్నీ కూడా హ్యూమన్ కరెక్టే. అంత ఈజీగా ఏం చేయలేదు. అది సెల్ఫ్ ప్రొటెక్షన్ అనే పార్ట్ కూడా ఎంతవరకు అనేది అన్నీ అప్పుడు జస్టిఫై చేశారు కదా సార్. మదిర తర్వాత మీరు ప్రమోషన్ మీద రామచంద్రపురం వచ్చారు. మదిర కాదు సార్, నేను పాల్వంచ తర్వాత రామచంద్రపురం వచ్చిన తర్వాత రవీంద్ర గారి పేరు మరొకసారి మారుమోగింది. అక్కడ ఒక పెక్యులర్ లేడీ అఫెండర్ కేసు. ఏంటి సార్ ఆ కేసు చెప్పండి. ఆ కేసు సార్ రామచంద్రాపురం సబ్ డివిజనే కాకుండా పెద్దాపురం సబ్ డివిజన్, అమలాపురం సబ్ డివిజన్, అట్లా ఈస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక లేడీ అఫెండర్ పెక్యులర్ అఫెన్స్ స్టార్ట్ చేసింది. ఆ అఫెన్స్ ఎలా అంటే మోడస్ ఆపరెండి, ఓ పని మనిషిలాగా ఒక వృద్ధురాలి ఇంటికో ఓ వృద్ధుడి ఇంటికో వెళ్తుంది, ఒంటరిగా ఉంటారు. ఆమె ఏజ్ ఎంత ఉంటుంది? ఆమె 30 years ఏజే. గర్ల్ ఏజ్ 30 years లోపలే ఉంది. ఆ అమ్మాయి పని మనిషిగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఓ 10-15 రోజులు బాగానే పనిచేస్తుంది. ఆ అమ్మాయి ఇంట్లో అంతా చూసుకుంటుంది. ఏంటి అనేది చూసుకున్న తర్వాత వన్ ఫైన్ డే టీలోనో కాఫీలోనో మొత్తం మంది ఇచ్చేసి ఊడ్చుకొని వెళ్ళిపోతుంది. అసలు 1-2 అఫెన్స్ అయితే కేసులు కట్టేశారు. మండపేటలో ఏరియాలో కట్టారు. రామచంద్రాపురం సర్కిల్లో దాదాపు 5-6 కేసులు కట్టారు. ప్రతిసారి ఈ అఫెన్స్ అవుతుందని ఎస్పీ గారు రవిప్రకాష్ గారు ఈజ్ వెరీ కీన్. హౌ టు సాల్వ్ దిస్, ఎట్లా అని క్లూ లేదు. అంతా ఏమన్నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని అన్నీ చూశారు. లేడీ అఫెండర్స్ ఎవరున్నారు ఇక్కడ, ఈ మోడస్ ఆపరెండి చేసేవాళ్ళు అట్లా కొంతమంది ఎవరో చేశారని గతంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తే వాళ్ళు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కడెక్కడో పోయి ఉన్నారు. అప్పుడు రిగరస్గా ఎవ్రీడే 24 round the clock వెహికల్ చెకింగ్ సబ్ డివిజన్ అంతా పెట్టేశారు. సబ్ డివిజన్ అనే కంటే కూడా 3 సబ్ డివిజన్స్లో పెట్టేశారు, అమలాపురం, రామచంద్రాపురం అండ్ పెద్దాపురం వెహికల్ చెకింగ్. కానీ క్రిమినల్కి తెలియదు కదా అది ఎందుకు పెట్టారు అనేది. అంటే రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, ఇప్పుడు ఆయన ఉయ్యూరు ఇన్స్పెక్టర్ గారు, ఆయన వెహికల్ చెక్ చేస్తుంటే లేడీను ఒకతను ఆటోలో దొరికారు. మాకున్న క్లూ ఒకటి పేకేరు అనే విలేజ్, ద్రాక్షారం దగ్గర పేకేరు అనే విలేజ్లో ఒక వృద్ధుల్ని ఈ విధంగా చేసినప్పుడు దానిలో లేడీ ఆటోలో వచ్చిందనే పాయింట్. వీళ్ళిద్దరిని తీసుకుంటే ఆటో ఏంటి అని చెప్పేసి, అరే రంటరా మీరు దిగండి అంటే, లేదు సార్ మా వాడికి బాగాలేదు, నేను కాకినాడ తీసుకెళ్తున్నాను, నేను అర్జెంటుగా పోవాలి, ఆమెకు హెల్త్ బాగాలేదు అంటే ఇది ఇంకా నటించడం మొదలుపెట్టింది, కడుపు నొప్పి ఏదేదని. సరే నేనే హాస్పిటల్ తీసుకెళ్ళి, అతను చాలా దైవభక్తుడు ఇన్స్పెక్టర్. సో హ్యుమానిటేరియన్ టచ్ చాలా ఎక్కువ. అంటే నేనే తీసుకెళ్తాను, నేనే చూపిస్తాను అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. సార్ ఇట్లా అనుమానంగానే ఉంది కానీ వాళ్ళు ఏమట్లా అనిపించట్లేదు సార్ అంటే, బట్ వదిలిపెట్టకు కాసి,
ఎవరన్నా నాకు టీం ఇచ్చి పంపించు, ఈ క్రైమ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరన్నా పంపించు అంటే క్రైమ్ ఉన్న పార్టీ వాళ్ళందరూ సబ్ డివిజన్ ఉన్న వాళ్ళందరూ పోయి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో చూశారు వాళ్ళని ఏంటి ఎలా అని. అంటే ఈమె క్రిమినల్గా సార్ అని చెప్పేశారు. సరే నేను కూడా ఉండి ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇట్లా దొరికారు కానీ కాదు సార్ అది కాశీ విశ్వనాథ్ వెరిఫై చేసాడని, నేను కూడా ఒకసారి చూస్తాను సార్ అని చెప్పి పోయిన తర్వాత అది నేను పోయి చూసిన తర్వాత కొద్దిగా నాకు ఇది నటిస్తుంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి డౌట్ వచ్చింది. సరే అమ్మా నీ ఖర్చంతా మా సిఏ గారు భరిస్తారు ట్రీట్మెంట్, వద్దు మాకెందుకండి మేము గతిలో అది ఇది అని కొద్దిగా మాట్లాడి కొద్దిగా సర్లే వాళ్ళని అక్కడ వదిలేసి కాకినాడలో తీసుకుపోయి చూపించని రియల్గా అన్నీ ఎండోస్కోపీ అన్నీ చెక్ చేయించాడు. అన్నీ అండి బ్లడ్ టెస్ట్ చేసి ఏమీ లేదు సార్ ఏం బాగాలేదు షీఈ్ యాక్టింగ్ అని చెప్పేసాడు డాక్టర్. ఇంకా తెచ్చేసేమో అని చెప్పాను. తెచ్చి మగోడిని ఆడ మనిషిని సపరేట్ చేసేసి ఆడ మనిషితో ఎంతసేపు మాట్లాడినా కొంచెం డెలికేట్గా సార్ ఆడ మనిషి మాట్లాడాలని అంటే అప్పటికి 5-6 hours అయిపోయింది. ఇల్లీగల్ డిటెన్షన్ ఒకటి వస్తుంది. వీడిని కొంచెం గట్టిగా తీసుకుని వెళ్ళి అయిపోయింది అది చెప్పేసింది, నువ్వు ఒక్కడే చెప్పలేదు, నువ్వు చెప్పకపోతే తన్నాల్సి వస్తుంది అని చెప్పినాడు. వాడు సుబ్బారావుని అక్కడ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అంటే అయ్యా తన్నడం ఎందుకు, అక్కడ చేసింది ఇదే ఇక్కడ చేసింది ఇది నేను కాదు కేవలం ఆటో పెట్టారు అని చెప్పాడు. బ్రేక్ అయ్యాడు. 2 చెప్పాడు. చెప్పేశాక అప్పుడు ఇంక చెప్పమ్మా నీ కథ అని చెప్తే అది వాడు చెప్పిన 2 చెప్పింది. టోటల్గా 18-19 కేసుల్లో ఉన్నాయి. బా సరే మరి కడుపు నొప్పి అంటివి అదంటివి హాస్పిటల్ అంటివి గదిలోనే ఉన్నామా అంటివి మరి 2 నేరాలు చేసావు కదా అంటే ఆ నేరాలు కూడా ఏంటి రామచంద్రాపురం ఏరియావే చెప్పింది, అమలాపురం ఏరియా పెద్దాపురం ఏరియా అని చెప్పలేదు. ఇంకా గార్డ్ పెంచండి ఉమెన్ హోమ్ గార్డ్స్ నన్ను పెట్టండి అని ఓవరాల్గా ఖనితనంగా కూర్చొని వచ్చేసి 17 offenses టోటల్గా 23 lakhs వర్త్ ప్రాపర్టీ. ఓకే సార్ మీరు పట్టుకున్న ఆ కేసుల్లో అదే రామచంద్రపురంలో లేడీ అఫెండర్ తర్వాత 17 కేసులు చేసినట్టు ఇంటరాగేషన్ వచ్చింది. అవును సార్. ఆ కేసులు అందులో ఇంపార్టెంట్ కేసులు ఏమున్నాయి? ఇంపార్టెంట్ కేసెస్ లోకల్లో ఒక ముసలావిడ ఒక ఆవిడండి, ఒక ఆయన పేకేర్లో ఒక పెద్ద మనిషి ఒక ఆయన 67 years ఉంటుంది. ఆయన ఇంట్లోకి కూడా ఇట్లాగే పోయి సేవ చేస్తున్నట్టు ఒకడే ఉంటాడు. ఆయన క్యాష్ ఉంది ఆయన ఇంట్లో 1 lakh rupees క్యాష్ ఉంటే ఆయనతో కొద్దిగా తెలిసిన విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ది వే కూడా షీ హ్యాడ్ సమ్ ఇల్లిజిటిమేట్ రిలేషన్షిప్ ఆల్సో విత్ హిమ్ టు క్రియేట్ సమ్ కాన్ఫిడెన్స్. తర్వాత టీలో మందు ఇచ్చేసేసి ₹1,00,000 తీసుకుని వెళ్ళిపోయింది. అతను కంప్లైంట్ ఇచ్చారంటే ఈ ఇంటరాగేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసు కట్టేసింది. అప్పటికి ఆమె దొరకలేదు. మనకు ఆటో వాడినారు అనే పదం ఆ కేసులోనే తెలిసింది. ఓహో, ఆటో వాడింది అని, మోటార్ సైకిల్ కానీ ఏం కానీ వాడలేదు, ఆటోలో ఎవరో తీసుకెళ్లారు అనే పాయింట్ ఒకటే ఆ పేకేరి విలేజర్స్ చెప్పారు. ఆమె ఎలా వచ్చింది ఏంటి అని తెలిస్తే అక్కడ గ్రామస్తులు చెప్పిన విషయం ఏంటంటే ఆమె ఇక్కడ చేరడానికి ఆటోలో వచ్చింది, మళ్ళీ ఆమె వెళ్ళిపోయే రోజు కూడా ఆటోలో వెళ్ళింది అని చెప్పారు. నంబర్ ఏదో తెలియదు అన్నారు. ఆటో అనేది మీకు లీడింగ్ అందుకని వెహికల్ చెకింగ్ స్ట్రాంగ్గా పెట్టుకుంది. సార్ ఇప్పుడు మీకు చెప్తున్న కేసులో ఆటో లీడ్తో ఆమె పట్టుకున్నారు, ఆమె ఇంటరాక్షన్ చేశారు, 17 కేసులు కన్వర్షన్ చేస్తారు. ఆమె ఎందుకు ఆ ఎంఓ ఎక్కడ నేర్చుకుంది, అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆమె ఇంట్రాక్షన్లో చెప్పిన విషయం ఏంటంటే ఒక చోట ఎక్కడో పని మనిషిగా చేస్తూ భర్త వదిలేశాడు. ఫ్రాంక్లీ భార్యాభర్త ఇద్దరు కూడా గొడవపడి వదిలేశాక తనకేం పిల్లలు కూడా ఏం లేరు, ఆమెకి ఏదో కొద్దిగా అనారోగ్యం కూడా ఉంది. దాంతో కష్టపడి పని చేసుకోలేక పని మనిషికి ఎక్కడో చేరి ఈజీ మనీకి అలవాటు పడింది. కొంచెం దొంగతనాలు చేయడం, చిన్న దొంగతనాలు చేసింది. అప్పుడు ఈ రాంబాబు పలివేల రాంబాబు అనే అతనితో పరిచయం ఏర్పడింది రామచంద్రాపురం దగ్గర. వీళ్ళిద్దరు కలిసి గట్టిగా చేస్తే బాగుంటుంది కదా అని 23 లక్షల రూపాయల వర్త్ గోల్డ్ రికవర్ చేసామండి. మొత్తం అంతా కూడా వాళ్ళు ఇంటాక్ట్ నింది. కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టారు, ఎలా డిస్పోజ్ చేయాలో ఇంకా తెలియదు వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాలేదు ఇంకా.
ఒకసారి అమ్మితే ఎక్కడన్నా దొరుకుతామనే భావంతో వాళ్ళు మండపేటలో వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళు ఈ మధ్య లావిష్గా బ్రతుకుతున్నారని మనకు లేటర్గా తెలిసి వచ్చింది, లావిష్గా బ్రతుకుతున్నారు అనే విషయం. అట్లా ఓకే. ఇప్పుడు పని మనుషులు పెట్టుకుంటే ఈ విధంగా మోసాలు చేస్తున్నారనే విషయం ఆ అమ్మాయి దీంట్లో రుజువైందండి. జనరల్గా పని మనిషిని నమ్మి మనం పెడుతుంటాం. ఒకవేళ ఎవరైనా సబ్మిట్మెంట్స్ పెట్టుకుంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఎలాంటి ప్రికాషన్స్ అంటే మనకు నోన్ పర్సన్స్ అయి ఉండాలి. నోన్ పర్సన్స్ ఇప్పుడు సిటీలో ఎట్లా ఉందంటే ఎక్కడో మైగ్రేట్ అయిన పీపుల్ అంతా వస్తున్నారు సార్. వాళ్ళకంటే ఒక ఆధార్ కార్డు ఉంటుంది, ఒక రేషన్ కార్డు అనేది ఉంటుంది. అదొకటి జిరాక్స్ తీసి పెట్టుకుని అసలు వాళ్ళ బంధువులు ఎక్కడున్నారని ఒకరో ఇద్దరినో ఫోన్ ద్వారా వెరిఫికేషన్ చేస్తే దట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ సైడ్. ఒక ఆధార్ కార్డు అనేది అడ్రస్ అనేది ఉంటే క్లూ దొరుకుతుంది. కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాడు, బీహార్, ఒరిస్సా, బెంగాల్ నుంచి వస్తుంటారు. వాళ్ళని పెట్టుకోకపోవడమే మంచిది సార్. బీహార్ ఎస్పెషల్లీ క్రిమినల్స్కు పెట్టింది పేరు, క్రైమ్ యాటిట్యూడ్ ఎక్కువ అక్కడ. అటువంటి వాడు వాళ్ళని పెట్టుకోకుండా అవాయిడ్ చేయడమే బెటర్. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ సిటీలో ఎక్కువగా భాగం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వస్తుంటారు. దాంట్లో వాళ్ళు అందరికీ ఆధార్ కార్డ్స్ ఎక్కడో చోట ఉంటాయి, ఎక్కడో చోట విలేజ్ ఉంటుంది కదా, మైగ్రేట్ అయినా వాళ్ళకంటే ఆధారం ఉంటుంది కదా. ఎవరు వచ్చినా ఇప్పుడు పలానా చోటు నుంచి ఉన్నామని అంటారు. వీళ్ళ రిలేటివ్స్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడో రిమోట్ ఏరియా నుంచి హైదరాబాద్లోకి వచ్చి పని మనిషిగా చేరాలనుకుంటే ఫస్ట్ ఎక్కడో చోట షెల్టర్ తీసుకుంటాం. ఫస్ట్ లెట్ ఇట్ బి వెరిఫైడ్ అబౌట్ ఇట్. సార్ మీరు పిఎస్ఆర్ ఆంజనేయ గారి టైంలో పనిచేస్తున్న ఆ టైంలో సార్ జనరల్గా మావోయిస్ట్ విషయంలో కానీ, రౌడీ షీటర్ల విషయంలో కానీ, యాంటీ సోషల్ మూమెంట్ విషయంలో కానీ ప్రత్యేక కౌన్సిలింగ్ అని ఒకటి ఉంటుంది. కౌన్సిలర్ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది చూపిస్తుంటారు ఎక్కువ. అంటే కర్నూలులో పనిచేస్తున్నప్పుడు కానీ, గుంటూరులో ఎక్కువగా ఉన్నాయి. ఖమ్మంలో కూడా పనిచేస్తున్నప్పుడు అటువంటివి జరిగాయా? అంటే సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. ఆయన ఈజ్ ఎ గ్రేట్ ఆఫీసర్. ఆయన పీరియడ్లో ఒక బ్యాడ్ ఎలిమెంట్స్ ఉండేవాళ్ళు ఖమ్మం ఏరియాలో. అప్పుడు ఆయన పాపటపల్లిలో ఒక ఫ్యాక్షన్ జరిగింది సార్. వెంకన్నని చనిపోయిన ఇందాక నేను చెప్పాను చూసారా, ఆ టీంలో వెంకన్నను చంపిన వాళ్ళు ఒక గ్యాంగ్ ఫామ్ చేశారు. 8 మెంబర్స్ గ్యాంగ్ ఫామ్ అయిపోయి ఖమ్మంలో లోకల్ ఇండస్ట్రియలిస్ట్ని బెదిరించటం, లోకల్ పీపుల్ని బెదిరించటం. కొంచెము దాంట్లో ఒక గ్యాంగ్లో వాడు తొరసిన్ అనేవాడు ఒకడు రేవతి థియేటర్ దగ్గర పోయి, రేవతి థియేటర్ దగ్గర ఎవరైనా ఒక అమ్మాయి కనిపిస్తే ఎత్తుకొని వెళ్ళిపోతాడు సార్. గుట్ట మీద తీసుకుపోయి పాడు చేసేసి చంపేస్తాడు. అట్లా చాలా బ్రూటల్ అఫెన్సెస్ చేస్తున్నారు. కంప నాగేశ్వరరావు అని అతను. ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే సార్, వాళ్ళు ఎప్పుడు దే యూస్ టు హ్యావ్ వెరీ బ్యాడ్ ఎలిమెంట్స్. ఎట్లా అంటే గాంజా ఎక్కువ తాగుతారు అనమాట. గాంజా తాగుతూ రైల్వే డెక్క అని ఉంటుంది ఖమ్మంలో. పాండురంగాపురం అనే విలేజ్ ఒకటి ఉంటుంది. అప్పట్లో కొంచెం పాండురంగాపురం విలేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు మంచి విలేజ్ అది, సో మంచి టౌన్షిప్ అయిపోయింది. అప్పట్లో కొంచెం ప్రాస్టిట్యూట్స్కు కొంచెం పాండురంగాపురం విలేజ్ ఉండేది. ఈ రైల్వే డెక్క అనేది గాంధీ చౌక్లో ఉండి అక్కడ గాంజా అమ్ముతూ ఈ రిఫ్రాప్స్ క్రిమినల్స్ అంతా అక్కడ జమ అయ్యేవాళ్ళు. ఈ అఫెన్స్కి కూడా కొద్దిగా మాజీ నక్సలైట్లు కూడా దీంట్లో తోడయ్యారు. ఓకే. ఆ టైంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఖమ్మంలో ఉన్న ఒక ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ని కానీ, ఎస్ఐస్ని కానీ మంచి స్ట్రాంగ్ టీమ్ తీసుకున్నాడు. ఏం చేస్తాము, వీళ్ళని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి అని. ఆ టీంలో మీరు ఉన్నారా? ఆ టీంలో నేను ఉన్నాను సార్. ఆ టీంకు మాధవరావు గారు అని రిటైర్డ్ ఇప్పుడు ఎస్పీ ఆయన డిఎస్పీ ఖమ్మం ఉండేవాడు. ప్రతాప్ రెడ్డి సారును, వీరారెడ్డి గారని, లంబు వీరారెడ్డి అంటారు ఆయన, 76 బ్యాచ్ అయినా. ప్రతాప్ రెడ్డి సార్ అంటే చెక్కలు చెప్పి ఆయనను. బాలకృష్ణ అనేసి నరేష్ రెడ్డి 91 బ్యాచ్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, సురేందర్ రెడ్డి, నేను, అట్లా 7-8 మంది ఎస్ఐస్. టీం కూడా ఎలా అంటే కాన్ఫిడెన్షియల్ టీం కావాలి అన్నారు. కాన్ఫిడెన్షియల్ టీం వీళ్ళని అరెస్ట్ చేసి మంచి కేసులు పెట్టి పంపించాలనే పరిస్థితుల్లో ఎక్స్క్లూజివ్గా టీమ్ ఆపరేషన్కే పెట్టారు. ఆ టైంలో 1 by 1 పట్టుకోవడానికి పోయే క్రమంలో వాళ్ళు దేవర్ హ్యావింగ్ తపంచాస్ ఆల్సో.
అంత బ్యాడ్గా ఉన్నారు. ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ రిలేషన్షిప్ ఎక్కువ ఉండిపోయింది. ఒకరి దగ్గర 9mm పిస్టలే దొరికింది. వాడిని పట్టుకునే క్రమంలో ఒకసారి ఈ తొరిసీన్ అని చెప్పాను చూసారా, రేప్ చేసే వాడు ఎంత ఫిజిక్ ఉంటాడంటే సార్ 10 మంది మనం పట్టలేమండి, అంత ఫిజిక్. అతన్ని పట్టుకోవడానికి ఒక చోటికి పోతే వాడు ఉన్నాడు, ఎదురుగా దొరుకుతున్నాడు, పరిగెత్తుతున్నాము, వాడు కేకలు పెడుతున్నాడు, పరిగెత్తున్నాడు, వినట్లేదు. హీ స్టార్టెడ్ ఫైరింగ్ ఆన్ అస్ అండ్ అప్పుడు వీఆర్ ఫోర్స్డ్ టు గో ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. దెన్ హీ వాజ్ స్మాష్. ఓకే, అది సార్ ఫస్ట్ అసలు సగం ఖమ్మం టౌన్ అప్పుడు వచ్చి పిఎస్ఆర్ సార్ను అప్రిషియేట్ చేశారు సార్. నిజంగానే చాలా ఎంత పట్టుకుందామని ప్రయత్నించి వాడు తపంచాతోనే ఫైర్. తపంచ ఏముంటుందండి సార్, పెల్లెట్స్ రిలీజ్ అవుతాయి. ఇట్స్ నాట్ ఎ సింగిల్ రౌండ్. వీఆర్ ఆల్ ఇన్ డేంజర్ పొజిషన్ కదా. ఆ విధంగా ఆయన ఒక్కడే కాకుండా ఎంత ఎన్ని అట్లా కంపనాశ్వర అనేవాడు కూడా అట్లే మేము లేము కానీ సార్, మేమంతా పరిగెత్తి పట్టుకుంటే వాడు వినోద్ టాకీస్ పైకి ఎక్కాడు. పైకి ఎక్కేసరికి కానిస్టేబుల్స్ కొంతమంది చెప్పాం కదా, వాళ్ళు పైకి వెళ్ళిపోతే వాళ్ళ మీద కాల్సి ఒక కానిస్టేబుల్ ఇంజ్యూర్డ్, సీరియస్లీ ఇంజ్యూర్డ్. అప్పుడు కానిస్టేబుల్ కాల్ చేశాడు. ఇంకా పాపం ఆంజనేయులు గారు వెంటనే ఆయన కానిస్టేబుల్ హైదరాబాద్కే ట్రీట్మెంట్ కోసం పంపించారు. అట్లా కొంతమంది ఎలిమినేట్ తప్పనిసరి. కానీ మీ సర్వీస్లో ఇంకొక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాణామతి చేతబడి కూడా జరిగి ఉండేది. మా ఒక పోలీస్ స్టేషన్ కదా సార్, ఆ జిల్లా అంతా కూడా బాణామతి వాటన్నిటికీ బాగా ఉండేది. అది మేమేం చేసామంటే హవేలీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లంబాడి తండాస్లో కొద్దిగా మూఢనమ్మకాలు కొంచెం బాగా ఎక్కువగా ఉండి, ఏదైనా ఉంటే చాలా ఇబ్బందిగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా పోయేవాళ్ళు కాదు. నీకు ఇది చేతబడి చేశారు, చిల్లంగి చేశారు ఇట్లని కొంచెం రిమోట్ తండాల్లో కూడా అట్లా ఉంటే మేమేం చేసామంటే ఒక టీం జనజాగృతి అని, ఇప్పుడు మల్లం రమేష్ అని మీరు ఇక్కడ లోకల్గా వినే ఉంటారు, ఆయన టీం ఉండేది. ఆయన టీం ద్వారా మూఢనమ్మకాల మీద మంచి ప్రోగ్రామ్స్ పెట్టేవాళ్ళు. ఈర్లపూడిలో లిటరేచర్ ఈర్లపూడి విలేజ్ని మేము దత్తత తీసుకొని 100% లిటరసీ చేసాం. అప్పట్లో విలేజ్కి సంతకాలు పెట్టడం వరకు నేర్పించాం. అప్పట్లో ఆయన అంటే వైరా ఎమ్మెల్యే అయినాడు లేటర్గా. తర్వాత ఈర్లపూడి ఆయన సర్పంచ్ ఉండేవాడు, గుర్తు రావట్లేదు. ఇంతకుముందు ఎలక్షన్స్ వరకు ఆయన వైరా ఎమ్మెల్యే. అట్లా సోషల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం సార్. సార్ రామచంద్రపురం తర్వాత మీరు సిఐడిలో ఏం కేసులు చూసారండి? కేసులు అంటే తుని కేసులో నేను కొద్దిగా చేశాను సార్. నేను తర్వాత నాకు రత్నాచల్ ఎక్స్ప్రెస్ దాడిదా? అవును సార్, అది ఫస్ట్ ఐఓలలో నేను ఒకరిని ఉన్నాను. తర్వాత నాకు చెయ్యి కాస్త బండ్ అయిపోయి చెయ్యి ఇంజురీ కావడం వల్ల నేను తప్పుకున్నాను. ఎలా జరిగింది సార్? ఇది చిన్న మతాబు పేలి చేతిలో. తుని కేసు ఎంతవరకు వచ్చిందండి అసలు? తుని కేసు అది నడుస్తుంది కదా సార్, అయిపోయింది. అది ఆల్మోస్ట్ ఆల్ అంతా ఛార్జ్షీట్లు కూడా అయిపోయినాయి. అంటే అసలు అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ అండి, లేదంటే దాని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందనుకుంటారు? అప్పుడు లేదు, ఎక్కడెక్కడో పేర్లు కూడా వినిపించాయి. నేను దాంట్లో డెప్త్గా లేను కదా సార్, అందువల్ల ఐ కెనాట్ టెల్ ఎనీథింగ్. ఓకే, మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తున్నారండి? నేనా ప్రస్తుతం ఏం చేయట్లేదు సార్. నేను పిల్లల దగ్గరికి పోయేస్తుంటాను. మా అమ్మాయికి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, దానికి అసిస్ట్ చేస్తుంటాను. కానీ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో నెంబర్ 1 అనుకున్న రవీంద్రనాథ్ గారికి సర్వీస్లో ఈ కేసులో నేను చెయ్యలేకపోయాను అన్న కేసు ఏమైనా గుర్తుందా? అంటే మీ మొత్తం ఎఫర్ట్ అంతా పెట్టినా సరే బ్రేక్ త్రూ రానికి డిటెక్ట్ కాని కేసులు అంటే ఏం లేవు సార్. సర్వీస్లో అన్నీ సక్సెస్ఫుల్గానే డిటెక్ట్ చేశాం. ఆ రోజుల్లో డిటెక్ట్ చేయడమే మేము కష్టం చేసాం. కానీ డిస్సాటిస్ఫాక్షన్ అంటే రిటైర్ అయిన తర్వాత కొద్దిగా బాధ అనిపించిన సంఘటనలు ఎక్కువ ఉన్నాయి పోలీస్ ద్వారా. ఏమున్నాయండి? ఏమైందంటే సార్, ఇక్కడికి వచ్చి నేను లాస్ట్ ఇయర్ రిటైర్ అయినాక వచ్చాను. నా మిస్సెస్ మదర్ కూడా నాతోనే ఉంటారు. ఆవిడ హెల్త్ బాగోదు. ఆవిడ షీజ్ ఏజ్డ్ అబౌట్ 80 years. ఆమె ఏటీఎంలో డబ్బులు రాజడానికి మా వాచ్మెన్కి డబ్బులు ఇచ్చింది. వాడు ఈస్ట్ గోదావరి జిల్లా దగ్గరవాడే, కానీ మనకు తెలియదు అక్కడ.
ఇక్కడ లోకల్గా మా బంధువుల ద్వారా పెట్టాడు, వాచ్మెన్గా ఉన్నాడు. లాస్ట్ ఇయరే అనుకుంటాను. పెడితే వాడు ఏం చేశాడు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. 50,000 రూపాయలు డ్రా చేసుకొని ఏటీఎం కార్డుతో సహా సాయంత్రం వెళ్ళిపోయాడు. వాడు రాకపోయేసరికి మా అత్త నాకు లేటుగా చెప్పింది. చెప్తే అదేంటి అత్త మీరు చెప్తే నేను తెచ్చిచ్చేవాడిని కదా, వాడికి ఎందుకు ఇచ్చి, రెగ్యులర్గా వాడే తెచ్చిస్తున్నాడు అన్నాడు. వాడు మిస్చీఫ్ చేసి వెళ్ళిపోయాడు. 50,000 డ్రా చేస్తే ఇంకా నైట్ 12 దాటితే మళ్ళీ డ్రా చేయొచ్చాము, డేట్ మారిపోతుందని చెప్పి నేను ఆంధ్ర బ్యాంక్లో ఎవరో తెలిసిన డీజీఎం నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే చెప్తే వాళ్ళు బ్లాక్ చేసేసారు. టెక్నికల్గా మార్నింగ్ చూసేసరికి ఆ 50,000 తీసుకుని వెళ్ళిపోయి వాడు ఇంకా అందుబాటులో ఫోన్ లేదు. సరే అదంతా అయిపోయిన తర్వాత సరే ఒక ఏటీఎం కార్డు కదా, కంప్లైంట్ కంపల్సరీ ఫైల్ చేయాలని చెప్పి నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏ పోలీస్ స్టేషన్? నో నేమ్, కన్సర్న్ పోలీస్ స్టేషన్, కేపీహెచ్పి. ఏదో నేనే స్వయంగా నా మిస్సెస్ కూడా వచ్చింది. షీ ఈజ్ డిప్యూటీ కలెక్టర్. హోదాలు ఎప్పుడు మేము ఆలోచించలేదు, కానీ కంప్లైంట్కి మేము తీసుకొని పోతే ద వే దే హ్యావ్ బిహేవ్డ్ ఈజ్ రియలీ హ్యూమిలియేటింగ్ అనమాట. ఓకే, పోలీస్ ఆఫీసర్ అని చెప్పిన తర్వాత కూడా రిటైర్డ్ డిఎస్పీ రవీంద్ర అంటే తెలుసు మాకు, నువ్వు మాకు తెలుసు, అంత మాత్రం తెలీదా ఏటీఎం కార్డు ఇవ్వకూడదని. అది ద వే విచ్ దే హ్యావ్ రెస్పాండెడ్ బాగా ఎమ్యులేట్ చేసి, సరే బాబు అఫెన్స్ అయితే అయింది, మరి ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి తెచ్చాను, ఇట్ ఈస్ యువర్ విష్ వెదర్ యూ రిజిస్టర్ ఇట్ ఆర్ నాట్ అంటే, మేము ఖచ్చితంగా చేస్తామండి, రిజిస్టర్ ఎందుకు చేయము, మీ నెగ్లిజెన్స్ మా నెత్తికి వస్తుందండి డైలాగ్. ఒక డిఎస్పీ రిటైర్డ్, ఒక ఇన్స్పెక్టర్ ఈజ్ విత్ జూనియర్ మాట్లాడిన తర్వాత ఒక ఇద్దరు ఎస్ఐలకి ఏదో చెప్పాడు. ఆ ఎస్ఐలు కూడా సరే, అప్పుడు ఎస్ఐలు ఏదో ఫోన్ చేసి మాట్లాడు, దే హ్యావ్ నెవర్ విజిటెడ్ మై హౌస్ ఆల్సో. సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి ముస్లింతో మాట్లాడాలి కదా, దే నెవర్ టుక్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ది కంప్లైంట్ ఆల్సో, ఈరోజు వరకు కూడా. తర్వాత నేనేం చేశాను, ఒక వారం రోజులు చూశాను, కన్సర్న్ ఆ ఎస్ఐ ఎవరున్నారు అబ్బాయి అని చెప్తే, వాడు చాలా చెప్తున్నాడు సార్ అని అంటున్నాడు. దొంగతనం చేసినంత నువ్వు మాట్లాడి చాలా చెప్తున్నాడు అని అంటే, దొంగతనం చేసినాడా లేదా అనేది నువ్వు ఆలోచించాలి, కానీ అఫెన్స్ చేశాడా లేదా ఇంపార్టెంట్, అవునా కదా? అఫెన్స్ నీకు ఆన్ రికార్డు ఉంది, ఎక్కడెక్కడ వాడు డ్రా చేశాడు కూడా ఉంది, సీసీటీవీలో ఉంటుంది. మరి నేను చేశానా, లేకపోతే నేను చేసినట్టు మాట్లాడారు వాళ్ళు, నేను అఫెన్స్ చేశాను, నేను చేయించినట్టుగా మాట్లాడ్డాం అనమాట. తర్వాత ఏమంటాడు, ఇంకంతే చాలా మాట్లాడుతున్నాడు సార్ వాడు అని అన్నాడు. సరే నేను ఫోన్ పెట్టేశాను, ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళ సుపీరియర్స్కి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు సార్? సార్ ఒక మాజీ పోలీస్ అధికారికే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే, తర్వాత నేను ఏం చేశానంటే వీడి నేటివ్ ప్లేస్ అన్నీ తెలుసుకున్నాను. రామచంద్రాపురం విలేజ్కి పక్కనే తాళ్ళ పొలం అనే ఒక విలేజ్ ఉంది, ద్రాక్షారామం రామచంద్రాపురం మధ్యనే. వాళ్ళ పేరెంట్స్కు అక్కడ లోకల్, నా తర్వాత మురళీకృష్ణ అని డిఎస్పీ వచ్చాడు, నా బ్యాచ్మేట్. మురళీకృష్ణ ఇట్లా జరిగింది అని అంటే, అన్న నేను కనుక్కుంటాను వాళ్ళ పేరెంట్స్ అంటే, వాళ్ళ పేరెంట్స్ జస్ట్ అప్రోచ్ అయ్యారు అంతే. రియల్లీ వీడు పిల్లవాడు తప్పు చేశాడేమో కానీ సార్, రియల్లీ పేరెంట్స్ గ్రేట్ సార్, మా వాడు చేసింది తప్పు, ఆ డబ్బులు మేము కడతాం, ఎంత డబ్బులు పోయినాయి అంత డబ్బులు మేము కడతాం, మాకు టైం ఏంటి సార్ అని. సూర్యనారాయణ అక్కడ ఒక ఆయన సూర్యనారాయణ గారు అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి, మా అత్త అమౌంట్ ఎంత అని నేను బ్యాంక్ స్టేట్మెంట్ పంపించాను, వీళ్ళు డ్రా చేసినవి అన్నీ కూడా వాళ్ళకి ఆన్లైన్లో పంపిస్తే, వాళ్ళు ఫిజికల్గా ఆ రమేష్ అనే అతని తల్లిదండ్రి ఒక నెల రోజుల తర్వాత డబ్బులు పట్టుకొని వచ్చి మా అత్తకు క్షమాపణ చెప్పి డబ్బులు ఇచ్చేసేసి వెళ్ళిపోయారు. అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ పనిచేశారు కాబట్టి, మీరు ఒక పోలీస్ అధికారి కాబట్టి మీకున్న సర్కిల్లో రికవరీ చేసుకున్నారు. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంటంటే, పోలీస్ స్టేషన్కి ఒక మాజీ పోలీస్ అధికారిగా మీరు వెళ్తేనే మీ పట్ల వాళ్ళు మాట్లాడారు, అదే ఒక సామాన్యుడు వెళ్తే అదే విధంగా ట్రీట్మెంట్ జరుగుతున్నది వాస్తవం కాదంటారు? ఐ కాంట్ టాక్ ఎనీథింగ్ సార్, ఐ లవ్ మై డిపార్ట్మెంట్, బట్ ఆ రోజు జరిగిన సంఘటన
కొంచెం బాధ అనిపించింది, కానీ అందరూ అలాగే ఉంటారని అయితే నేను చెప్పలేను. కానీ అందరూ అలాగ ఉంటారని అనుకుంటారు సార్. మీరు సర్వీస్లో ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పిన తర్వాత కూడా అలా మాట్లాడారంటే అంటే ఒంటి మీద యూనిఫామ్ వేసుకున్న అహంకారం అంటారా, లేదంటే అహంకారం అని ఎందుకు అనుకోవాలి సార్? మరి ఎందుకంటే అలా ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? అంటే జనరల్గా పోలీసులో చెప్తుంటారండి, బాధితుడి పట్ల సానుభూతి చూపించాలనేది ఫస్ట్లో చెప్తుంటారు. ఆ సానుభూతి మాటలే సగం ట్రీట్మెంట్ అవుతుంది అనేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కంప్లైంట్ కౌన్సిలింగ్ అనేది ఇట్ ప్లేస్ వైటల్ రోల్. ఇప్పుడు సందర్భంలో నేను ఒకటి చెప్తున్నాను కదా సార్, ఇంట్రాగేషన్ గతంలో నేను హార్డ్గా వెళ్ళేవాడిని. నేను ఖమ్మం రూరల్లో పనిచేసినప్పుడు గుదిమల్లలో మర్డర్ అయింది. కోటి రామయ్య అనే ఒక ఫ్యాక్షనిస్ట్ మర్డర్ అయితే అతను చాలా మంచోడు. విలేజ్లో రావణ కాష్టంలాగా విలేజ్ అంతా కాలిపోయింది. అప్పుడు ఒక అక్యూజ్ని తీసుకొని వచ్చాను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కి. ఇట్ వాజ్ ఇన్ 2000 అనుకుంటాను సార్, 99 ఆ ప్రాంతంలోనే. వాడి సిస్టర్స్ అంతా వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు తమ్ముడు పోలీస్ స్టేషన్ తెచ్చానని చెప్పి వచ్చారు. నేను టేబుల్ మీద టేబుల్ దగ్గర ఇట్లా ఆనుకొని నిలబడి ఇంత మాట్లాడుతున్నాను. నా పక్కన లాఠీ ఉంది. నేను ఊరికి జస్ట్ మాట్లాడుతున్నాను అంతే. ఏంరా ఎందుకు చంపినారు, ఎట్లా చంపినారు అని చెప్పి మాట్లాడుతుంటే పాపం పల్లెటూరు వాళ్ళు లేడీస్, ఆ లేడీస్ ఏం చేశారంటే సార్, ఒక్క ఉదుటున నన్ను కాళ్ళు పట్టుకొని కొట్టొద్దని చెప్పడానికి అని చెప్పి వచ్చి ఇద్దరు చెరో కాళ్ళు పట్టుకున్నారు. ఆ పట్టుకొని నన్ను సార్ మా తమ్ముని కొట్టొద్దు అనే విధితో పట్టుకునే క్రమంలో నన్ను లాగేశారు యూనిఫామ్. కిందికి పడి నేను దొర్లిపోయాను అన్నమాట. అప్పుడు కొంచెం ఈగోతో లేచి ఇంకా నేను వీళ్ళని వదిలేసి నన్ను లాగేస్తారా యూనిఫామ్ల కింద అని ఇష్టం వచ్చినట్టు కొట్టేశాను సార్. ఆడపిల్లలను కొట్టాను సార్ నేను. దట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. నేను ఇంకా ఎప్పుడు ఇంకా లైఫ్లో ఎవరిని కొట్టలేదు ఇంక నేను. కొట్టిన తర్వాత పేరం రంగయ్య అని వాళ్ళ నాయకుడు కూడా వచ్చాడు. సార్ ఆడపిల్లని నేను సార్ అట్లా కొట్టారు సార్ అంటే, సరే అది లాగేస్తే ఇట్లా ఆవేశంలో చేశానని చెప్పి మా ఇన్స్పెక్టర్ గారు కూడా అప్పుడు కేవీ రెడ్డి గారు అని చెప్పాను. ఆయన చాలా అంటే ఒక్కోసారి ఈగో ఉంటుంది సార్, రియలైజేషన్ కూడా ఇంపార్టెంట్. నేను తర్వాత కూడా చాలామంది క్రిమినల్స్ని పట్టుకున్నాను, కానీ కొట్టకుండానే రికవరీ అయింది సార్. కానీ టైం పడుతున్నాను, కొట్టాల్సిన పని లేదు, ఓపిక కావాలి. ఆ ఇన్సిడెంట్ నేను పోలీస్ ఆఫీసర్గా 3rd డిగ్రీకి డెడెడ్. హ్యుమానిటీ అనేది కూడా ఉండాలి కదా సార్. మరి మేము కరడు కట్టిన తీవ్రవాదులు కాదు కదా వాళ్ళు. అంటే మీరు ఆ మానవతా కోణంలో ఆలోచించిన మీకే మీ డిపార్ట్మెంట్లో అవమానం చేస్తారు. చేంజ్ అయిపోతుంది, వాళ్ళ బిజీ వాళ్ళకు ఉండిండొచ్చు, కానీ ఎంత చేసి మనం వాళ్ళ మధ్యలో ఎవరో కొంచెం సార్ ప్రాబ్లం ఉంది మీరు పోలీస్ ఆఫీసర్ కదా అని నా లొకాలిటీలో వాళ్ళు రెండంటే, నువ్వు కావాలంటే ఏ మినిస్టర్ దగ్గరకో సీఎం గారి దగ్గరకో నీ తరపున రమ్మంటే వస్తాను, పోలీస్ స్టేషన్కి నన్ను పిలవద్దని చెప్పాను. సార్ ఫైనల్గా చెప్పండి, డిపార్ట్మెంట్లో మీకు ఒక మంచి పేరు ఏంటంటే లాయల్టీగా ఉంటారు. రాయల్టీ కన్నా లాయల్టీ ఇంపార్టెంట్ గుర్తిస్తారు రవీంద్రనాథ్ గారు. ఇన్వెస్టిగేషన్లో ఎంత చక్కగా ఉంటారో అక్యూజర్ పట్ల కూడా అంతే సానుభూతితో ఉంటూ కేసులు డెడికేట్ చేస్తారన్న రవీంద్రనాథ్ గారికి డిపార్ట్మెంట్ బయటకు వచ్చాక జరిగిన అవమానం గుర్తుపెట్టుకొని మీకున్న జరిగిన ఇష్యూకి డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? లేదు సార్, అది నా ఒక్కరికే ఆ ఒక్కరు చేసిన దానికి డిపార్ట్మెంట్ నేను బ్లేమ్ చేయను. దెర్ ఆర్ ఎమినెంట్ అండ్ స్టాల్వర్ట్ ఆఫీసర్స్. ఇప్పుడు ఎందుకంటే డిపార్ట్మెంట్ చాలా రెవల్యూషన్ కూడా ఫేస్ చేసి చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇప్పటికి కూడా ఎక్సలెంట్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. కానీ ఒక 1% చేసే దీనివల్ల డిపార్ట్మెంట్కి ఇమేజ్కి దెబ్బ కొడుతుంది. ఇమేజ్కి అది ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ డిపార్ట్మెంట్. ఇట్ ఈజ్ ఇండివిజువల్, దట్ ఈజ్ ఇండివిజువల్ బిహేవియర్, ఇట్ ఈజ్ నాట్ డిపార్ట్మెంట్ బిహేవియర్. నేను అందుకనే నేను వాళ్ళను డిపార్ట్మెంట్ అని ఇంకొకరికి అగ్రివేషన్ నేను కంప్లైంట్ నేను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా కాబట్టి మీరు దాన్ని మీకు ఒక గుర్తింపు ఇచ్చింది కాబట్టి డిపార్ట్మెంట్ అవమానం ఉండొచ్చు, కానీ జనరల్ పబ్లిక్కి అక్కడ అవమానం జరిగితే అక్కడ డిపార్ట్మెంట్కి అంటాడు తప్ప ఆ ఎస్ఐకి కానీ ఇన్స్పెక్టర్ కానీ. ఇప్పుడు నేను అంజనీ కుమార్ సారు మా ఐజీ సార్, నేను పాల్వంచ సిఐగా చేసేటప్పుడు మా ఐజీ గారు సారు నాకు బాగా సన్నిహితుడు. ఆయన ఈరోజు వరకు నేను పోలేదు ఎక్కడికి. నేను ఒక అప్లికేషన్ నేను వెళ్ళాను సార్, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఎవరి స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది. మనం పోయి ఇంకొక అప్లికేషన్ పెట్టడం తప్పు.
నేను అనేది అక్కడ ఇండివిజువల్ బిహేవియర్, అతను ఒక్కడు తప్పు చేశాడు, బట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ తప్పు చేసిందన్నా కూడా నేను కూడా తప్పేశాను. నేను కూడా సర్వీస్లో నేను ఒక తప్పు చేయలేదని నేను చెప్పను, నేను కూడా తప్పు చేసే ఉంటాను. రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. నేను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఒక అగ్రివేటెడ్ బిహేవియర్ ఉన్న నేను ఒక ఆడపిల్లని కొట్టడం ఏంటని బాధ అనిపించింది సార్. అది రియలైజేషన్ తర్వాత నేను ఇంట్రాగేషన్ 3rd డిగ్రీ అనేదే మానేశాను. ఇప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? డిపార్ట్మెంట్కి రావాలి సార్. డిపార్ట్మెంట్లో చాలా అవసరం ఉంది. క్రైమ్, వేరియస్ టైప్స్ ఆఫ్ క్రైమ్, ఇప్పుడు ఎస్పెషలీ ఆన్లైన్ క్రైమ్ ఎక్కువైపోయింది, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. ఇండివిజువల్ ఇది ఏమంటారు, మోటార్ సైకిల్లో స్నాచింగ్స్ అయిపోయింది. మనకు రిక్రూట్మెంట్ ఎంత బాగా అయితే అంత ఎఫిషియెంట్గా డిపార్ట్మెంట్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుందని నా అభిప్రాయం సార్. వచ్చిన వాళ్ళు డెడికేటెడ్గా పనిచేస్తే ఏదైనా సాధ్యమే సార్, ఏదైనా సాధించవచ్చు. కష్టతరం కానిది అనేది అంటూ ఏం లేదు. ఎస్పెషలీ మిస్సింగ్ కేసెస్లో పోలీస్ అధికారులు కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని నా రిక్వెస్ట్. అంతే. చాలా కేసులు మిస్సింగ్ కేసెస్ ట్రేస్ కాకుండా వెళ్ళిపోతే, ఏదైనా ఒక కంప్లైంట్ వచ్చిందంటే మనకు డెకైటీ కేసు అయినా పక్కకు పడేయచ్చు, మర్డర్ కేసు అయినా పక్కకు పడేయచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. బట్ మిస్సింగ్ కేసెస్ సచ్ ఎ వాల్యుబుల్ అఫెన్స్. మహేష్ భగవత్ గారు అటువంటి మిస్సింగ్ కేసుల్లోంచి చాలా కేసులను మర్డర్ కేసుగా ఆల్టర్నేటివ్ చేయించిన గ్రేట్ ఆఫీసర్ సార్ ఆయన. ప్రజెంట్ మన సిపి గారు రచ్చకొండ, ఆయన అట్లాంటి ఆఫీసర్స్ ఉన్నప్పుడు అటువంటి ఆఫీసర్స్ కింద పనిచేయడానికి ఇంకా ఉత్తమమైన రిక్రూట్మెంట్ ఇంకా ఎంత జరిగితే అంత మంచిది. అంజనీ కుమార్ సార్ మన ప్రజెంట్ డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు మొత్తం డిపార్ట్మెంట్ మంచిగా ఓ రకంగా మంచి సాఫ్ట్ నేచర్ తీసుకొచ్చి ప్రజలకు దగ్గర తీసుకెళ్ళారు. అదే అట్ దట్ నీడ్స్ వాళ్ళకందరికి కూడా పైనుంచి ఎంత ఆఫీసర్స్ ఎంత చేస్తున్నా కింద పనిచేసే వ్యవస్థ స్ట్రాంగ్ కావాలి సార్. కానిస్టేబులరీ కూడా ఎడ్యుకేటెడ్ వస్తున్నారు, బట్ వాళ్ళల్లో ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మేము గతంలో మన సుధీర్ కుమార్ సార్ ఉన్నారు కదా, గొట్టె సుధీర్ కుమార్ సార్, ఆయన మా డిఎస్పి. ఒక క్రైమ్ డిటెక్ట్ అయిందంటే వచ్చి బట్టలు పెట్టేసేవాడు. ఆ క్రైమ్ పార్టీ అందరికి కూడా డబ్బులు ఇచ్చేసేవాడు. అరే నువ్వే ఖర్చు పెట్టావు, పట్రా ఇదో 100 రూపాయలు పట్టు, నీ మోటార్ సైకిల్ పెట్రోల్ పట్టు, తలా ఒక 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చేసేవాడు. మంచి కేసు డిటెక్ట్ అయిందంటే డ్రెస్సులు ఇచ్చాడు, ఆ ఫోటో ఉంది మీకు, డ్రెస్సులు ఇచ్చేసేవాడు. అట్లా ఆఫీసర్స్ ఎంకరేజ్ చేస్తే కింద ఖచ్చితంగా భుజం తట్టండి సార్. ఎక్కడ తిట్టక్కర్లేదు, భుజం తడితే ఖచ్చితంగా పనిచేసే ఆఫీసర్స్ కానిస్టేబుల్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు ఉన్నారు సార్. ఇప్పుడున్న వ్యవస్థలో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్లా అంటే సార్, ఫిన్స్ అని ఇప్పుడు మన గోదావరి పుష్కరాలు జరిగింది. గోదావరి పుష్కరాల్లో అంత వ్యాస్ట్ పబ్లిక్లో కూడా క్రిమినల్స్ని చాలామందిని పట్టుకోవటం జరిగింది. కృష్ణా పుష్కరాల్లో పట్టుకోవటం టెక్నికల్ ఫిన్స్ వల్ల. ఇప్పుడు ఇలా మొబైల్ ఒకటి ఇచ్చేసి అనుమానం ఉందని మీ ఫోటో పెట్టంగానే వాడు ఏలు ముద్ర వేయంగానే నీ స్టోరీ వచ్చేస్తుంది. దట్ ఈస్ క్వైట్ యూస్ఫుల్. అంత డిపార్ట్మెంట్ను ముందుకు తీసుకెళ్ళారు. ఈ రోజున నక్సలిజం అసలు మన తెలంగాణలోను ఆంధ్రాలో కొద్ది బాగా ఉంది అని అంటే చాలామంది సీనియర్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ చేసిన త్యాగఫలమే కదా సార్. అవునంటారా కాదంటారా? పోలీస్ డిపార్ట్మెంట్కి రండి, మంచి సర్వీస్ చేయండి, పబ్లిక్ మన్ననలు పొందని అంటున్నారు రవీంద్రనాథ్ గారు. ఇప్పుడున్న డీజీ గారి సారథ్యంలో టెక్నాలజీ ముందుకు వెళ్తూ చాలా మంచి ఆఫీసర్స్ వచ్చారు. ఇటువంటి టీముల్లో పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుంది, ప్రజల్లో గుర్తింపు వస్తుందంటూ అతనుకున్న అనుభవాన్ని కూడా చూపిస్తున్నారు. అంటే అప్పుడు క్రైమ్కి ఇప్పుడు క్రైమ్కి డిఫరెన్స్ వచ్చినా క్రిమినల్స్ పట్టుకోవడంలో టెక్నాలజీ యూజ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేది బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడున్న యంగ్ ఆఫీసర్స్ రావాలంటూ రవీంద్రనాథ్ గారు కోరుతున్నారు. ఇది ఈరోజు రవీంద్రనాథ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫోటోలో వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.